దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై, శ్రీకృష్ణ పరమాత్మకు, గీతామాతకు, పోచమ్మ అమ్మవారికి, దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. అమ్మ, ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలో 25వ శ్లోకం 26వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎలాంటి జ్ఞానాన్ని అందించారో దాన్ని గుర్తు చేసుకొని మన యొక్క దైనందిన జీవన విధానంలో అనుసంధానం చేసుకొని ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నేను శ్లోకం చెప్తా, మీరు అనండి అమ్మ, వేదం అనండి. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. ఓ అర్జున, అజ్ఞానులు కర్మల యందు తగులుకొని ఫలాపేక్షతో ఏ ప్రకారము చేయుచున్నారో ఆ ప్రకారమే జ్ఞానులు వాని యందు తగులుకొనక ఫలాసక్త రహితులై లోక కళ్యాణము నిమిత్తము కార్యములను ఆచరించవలను. నెక్స్ట్ 26వ శ్లోకం అమ్మ, 3వ అధ్యాయంలో. న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినాం జోషయే సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. జ్ఞాని యగువాడు కర్మ ఫలాసక్తులకు అజ్ఞానుల యొక్క బుద్ధిని కదిలించరాదు. తాను యోగయుక్తుడై నేర్పుతో సమస్త కర్మలు ఆచరించుచు తన ఆచరణను చూసి వారును ఆ ప్రకారము అనుష్ఠించినట్లు చేయవలేను. ఇక్కడ 2 శ్లోకాలు అమ్మ. ఫస్ట్ శ్లోకంలో సక్తః కర్మణి అవిద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాం తథా సక్తః చికుర్ష్ లోక సంగ్రహం. లోకంలో అజ్ఞానులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. జ్ఞానులు కర్మలు చేస్తున్నారు, అజ్ఞానులు కర్మలు చేస్తున్నారు. 25వ శ్లోకంలో చెప్తున్నారు. అసక్తః అంటే ఆసక్తి లేకుండా కర్మలు చేసేవాళ్ళు కొంతమంది. ఆసక్తి లేకుండా కర్మలు చేసేటువంటి వాళ్ళు విద్వాన్, వాళ్ళు విద్వాంసులు అంటే జ్ఞానులు అని అర్థం. అసక్తః అంటే ఆసక్తి లేకుండా చేసేవాళ్ళు. సక్తః అంటే ఆసక్తితో కర్మలు చేసేటువంటి వాళ్ళు. ఈ లోకంలో ఎంతమంది ఉన్నారని చెప్తున్నారు? అవిద్వాన్. సక్తః కర్మణ్ అవిద్వాంసో అంటే ఆసక్తితో కర్మలను చేసేటువంటి అవిద్వాంసులు అంటే అజ్ఞానులు. ఓకే, అర్థమైంది కమ్మ. పరమాత్మ చెప్పింది అర్థమైంది కదా, మనకు తేలిక అర్థం కావడం కోసం ఒక మాట. లోకంలో జ్ఞానులు ఉన్నారు, అజ్ఞానులు ఉన్నారు. వాళ్ళు కర్మలు చేస్తున్నారు, వీళ్ళు కర్మలు చేస్తున్నారు. అయితే వాళ్ళకి వీళ్ళకి ఇద్దరూ కర్మలే చేస్తున్నారు. కానీ డిఫరెన్స్ ఏమైనా ఉందా గుర్తించారా మీరు? వాళ్ళ కర్మలకు వీళ్ళ కర్మలకి డిఫరెన్స్ మీరేమైనా గుర్తించారా? గుర్తించితే ఏం గుర్తించారు? మీరు ఏం గుర్తించారు అంటే ఎట్లా అంటే పరమాత్మ చెప్పారు, జ్ఞానులు అనాసక్త భావంతో చేస్తున్నారు, నాన్ అటాచ్మెంట్ అంటే ఫలాసక్తి లేకుండా, దేని యందు కూడా నాకు అది కావాలి ఇది కావాలి అనేటువంటి ఆలోచన లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేస్తున్నారు జ్ఞానులు. అజ్ఞానులు కూడా కర్మలు చేస్తున్నారు. వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ఆసక్తితోటి, ఫలితం కావాలి అనేటువంటి ఒక బలమైనటువంటి దృక్పథంతో, నాకు ఖచ్చితంగా ఫలితం రావాల్సిందనేటువంటి ఉద్దేశంతో కర్మలు చేస్తున్నారు. అటాచ్డ్ అండ్ నాన్ అటాచ్డ్. అటాచ్డ్ కర్మలు చేసేటువంటి వాళ్ళు అజ్ఞానులు, నాన్ అటాచ్డ్ కర్మలు చేసేటువంటి వాళ్ళు జ్ఞానులు. ఇట్లా లోకంలో
ఉన్నారు, ముందు వాళ్ళను గుర్తించు అని చెప్పారు. అంటే గుర్తించు అంటే కర్మలు చేస్తున్నారు కానీ వాళ్ళు ఆసక్తి లేకుండా చేస్తున్నారు. అయితే పరమాత్మ కూడా ఇక్కడ ఏమంటున్నారంటే ఖచ్చితంగా కర్మలు చేయవలసిందే అని చెప్పి ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు మనం అంటే సత్కర్మలు ఖచ్చితంగా చేస్తాం. మనం ఇంకా జ్ఞానం స్థాయికి రాలేదు. అర్థమైందమ్మా? జ్ఞానం స్థాయికి వచ్చిన వాళ్ళని గురించి చెప్తున్నారు. ఇక్కడ ఎవరిని గురించి చెప్తున్నారు? జ్ఞానం స్థాయికి హై లెవెల్కి వచ్చినటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారు. అయితే వాళ్ళు కర్మలు చేస్తారు కానీ వాళ్ళ ఫీలింగ్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఏమి డిఫరెన్స్ ఉంటుంది చెప్పండి? వాళ్ళకి వీళ్ళకి ఏముంటుంది డిఫరెన్స్? ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఏముంటుంది డిఫరెన్స్? ఏముంటుంది అంటే కర్మ అదే ఉంటుంది కానీ ఆ లోపల ఉండేటువంటి ఆలోచనలో తేడా ఉంటుంది. ఇప్పుడు అజ్ఞానులు భౌతిక భావంతో చేస్తారు. అజ్ఞానులు దేహభావంతో, భౌతికమైనటువంటి భావంతో చేస్తారు. జ్ఞానులు అభౌతికమైనటువంటి భావంతో, జ్ఞాన దృష్టితోటి చేస్తారు. వాళ్ళ దృష్టికి మన దృష్టికి డిఫరెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు సపోజు మామూలుగా అభిషేకం చేశారనుకోమ్మ, ఒక జ్ఞాని చేసే అభిషేకానికి, ఒక సామాన్యుడు చేసే అభిషేకానికి, ఒక అజ్ఞాని చేసేటువంటి అభిషేకానికి డిఫరెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు అనుకోండి. ఏమి డిఫరెన్స్ ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఇద్దరు శివలింగం అదే ఉంది, మరి అదే శివలింగం ఉన్నప్పుడు జ్ఞాని ఒక చెంబెడు నీళ్ళు సమర్పించాడు, అజ్ఞాని ఒక చెంబెడు నీళ్ళు సమర్పించాడు. ఏమి డిఫరెన్స్ గుర్తిస్తాం ఇప్పుడు మనం చెప్పండి? ఇప్పుడు పరమాత్మ అదే, జ్ఞాని అభిషేకం చేసిండు, అజ్ఞాని అభిషేకం చేసిండు. ఇప్పుడు మనలాంటి వాళ్ళం మనమే వెళ్ళి చూసినాం. ఇప్పుడు మనకి కోటి దీపోత్సవం పెట్టారమ్మా, ఎంతోమంది వచ్చి అభిషేకం చేస్తున్నారు, పండితులు వచ్చి అభిషేకం చేస్తున్నారు, మామూలు వాళ్ళు వచ్చి అభిషేకం చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు మనం వెళ్ళి చూడటానికి వెళ్ళినాం, మనం ఏమీ అర్థం చేసుకున్నట్టు, ఏం గుర్తించినట్టు? మామూలు వాడి దృష్టి పరిమితమై ఉంటుంది. ఒక జ్ఞాని ఎలా ఆలోచిస్తాడంటే అసలు అభిషేకం ఎందుకు చేయాలి అని ఆలోచిస్తాడు. ఎందుకంటే అభిషేకం ఎందుకు చేయాలో దానికి సంబంధించినటువంటి ఒక సమగ్ర జ్ఞానం ఉండి చేస్తాడు. మీకు గురుగీత వినే ఉంటారు. మీ గురుగీతలో ఒక శ్లోకం ఉంటుందన్నమాట. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియ అన్నారు. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవచ. ఇప్పుడు సపోజ్ జపం చేస్తున్నారు అనుకోమ్మ, మామూలుగా అందరు జపం ఎలా చేస్తారు? నోటితో చేస్తారు. దీన్ని కర్మేంద్రియం అంటారు. నోటిని ఏమంటారు? కర్మేంద్రియం అంటారు. జ్ఞానులు జ్ఞానేంద్రియంతో చేస్తారు. నాసిక ద్వారా, ప్రాణము ద్వారా, నోటిని కదిలించకుండానే చేస్తారు. అది జ్ఞానులు చేసేటువంటిది. ఎందుకు జ్ఞానులు అలా చేస్తారు జపమంటే? ఇప్పుడు మనం చేసేది ఏంటి? జపమాల తీసుకొని పంచాక్షరి, అష్టాక్షరో, ద్వాదశాక్షరం మనం పఠనం చేస్తూ ఉంటాం. కానీ జ్ఞానులు వాళ్ళు జపం చేయరు. దాన్ని వాళ్ళు చేసేదాన్ని ఏమంటారంటే అజపము అంటారు. అదేంటి గురువుగారు వాడు జపం చేస్తారంటారు, చేయరంటారు, ఇదేంటి కన్ఫ్యూజ్గా ఉందని ఇట్లా డిఫరెన్స్ ఉంది కదా. అంటే వాళ్ళు మన లోపల నిజంగా జరిగేటువంటి జపాన్ని గుర్తిస్తారు. వాళ్ళు చేయవలసిన అవసరం లేదు. మన శరీరంలో మన ప్రయత్నం లేకుండానే రోజుకి 21,600 సార్లు జపం జరుగుతుంది. ఎన్నిసార్లు? 21,600 సార్లు జపం జరుగుతుంది. ఆ 21,600 సార్లు జపం జరుగుతుంది. మీకు జరుగుతుంది, నాకు జరుగుతుంది, అందరికీ జరుగుతుంది. మరి మనం గుర్తిస్తున్నామా? ఎంతమంది గుర్తిస్తారు? అదిగో జ్ఞానులు దాన్ని గుర్తిస్తారు. జ్ఞానులు ఏం చేస్తారంటే దాన్ని గుర్తిస్తారు. మరి వాళ్ళు కూడా జపమాలే పట్టుకున్నారు, కానీ వాళ్ళు కూడా జపమాలే పట్టుకొని కూర్చోవచ్చు. వీళ్ళు జపమాల పట్టుకొనే కూర్చున్నారు, వాళ్ళు జపమాల పట్టుకొనే కూర్చున్నారు. కానీ వాళ్ళ ఆలోచన వేరు, వీళ్ళ ఆలోచన వేరు. వాళ్ళ మనసు ఒక చోటు ఉంది, వీళ్ళ మనసు ఇంకొక చోటు ఉంది. అర్థమైందమ్మా? అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ
ఈ లోకంలో జ్ఞానులు కర్మ చేస్తున్నారు, అజ్ఞానులు కర్మ చేస్తున్నారు. అజ్ఞానులు అటాచ్ అవుతున్నారు, జ్ఞానులు అటాచ్ కాకుండా, అంటే అంటకుండా, దేనిని అంటకుండా వీళ్ళు కర్మ చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే మనం చేసే ఒక సత్కర్మ చేసేప్పుడు దాని యొక్క అర్థాన్ని, అంతరార్థాన్ని గుర్తించి చేయాలి అని చెప్తున్నారనమాట. జ్ఞానులు ఏంటంటే దాని యొక్క అర్థాన్ని, లోతైనటువంటి అర్థాన్ని గుర్తించి చేస్తారు. అజ్ఞానులకు వాటితో సంబంధం లేదనమాట. అజ్ఞానులకు వాటితో సంబంధం లేదు, చేయాలి కాబట్టి చేస్తారు. అయితే వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి? అజ్ఞానికి ఏంటంటే సత్కర్మ చేస్తే ఫలితం వస్తుంది, జ్ఞానికి ఫలితం వస్తుంది కానీ అంటడు, ఫలితాన్ని అంటడు. ఇప్పుడు ఫలితం వద్దు అంటే ఎవరైనా చేస్తారా అమ్మ? ఇప్పుడు ఎవరైనా కానీ మీరు పోచమ్మ గుడిలో భగవద్గీత సత్సంగం జరుగుతుందంట, మీరు వెళ్ళి వినండి, ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదంట దానివల్ల అని చెప్పారనుకో, ఎవరైనా వస్తారు? ఎవరైనా ఏమాత్రం కూడా అక్కడ లలితా సహస్రనామాలు పారాయణం చేస్తున్నారంట, మీరు వెళ్ళి పారాయణం చేయండి అమ్మా, మీకు ఏమాత్రం ఉపయోగం ఉండదంట అని అన్నారనుకో, ఎవరైనా వస్తారమ్మా? రారు. అందుకే మరి ఏదో ఒక ఫలితం వస్తుందంటేనే వస్తారు, ఏదో ఒక ఫలితం వస్తుందంటేనే వస్తారు. అంటే మరి ఏదో ఫలితం వస్తుందని అట్లా చెబుతున్నారా? నిజంగా ఫలితం రాదా? నిజంగా ఫలితం రాదా అంటే పుణ్యం వస్తుందమ్మా. దుష్కర్మ యూనివర్సల్ ఫండమెంటల్ ఏంటంటే అమ్మా, విశ్వవ్యాప్తమైనటువంటి ఒక చట్టం, విశ్వవ్యాప్తమైనటువంటి చట్టం అన్నమాట. ఇది ఈ విశ్వంలో అందరికీ వర్తించింది. ప్రతి ప్రాణికి, మనసున్న ప్రతి ప్రాణికి వర్తించింది. ఒకటి, అధర్మపరమైనటువంటి దుష్కర్మ చేస్తే పాపం వస్తుంది, ధర్మబద్ధమైనటువంటి సత్కర్మ చేస్తే పుణ్యం వస్తుంది. ఒకటి కర్మ చేస్తే పాపం వస్తుంది, లేకపోతే పుణ్యం వస్తుంది. మంచి చెడు, నువ్వు చెడు కర్మ చేస్తావా మంచి కర్మ చేస్తావా, యువర్ చాయిస్. అంటే మనం చెడు కర్మను వదిలిపెట్టినాం కాబట్టే మనల్ని భక్తులు అన్నారు. మనల్ని ఏమన్నారు? భక్తులు అన్నారు. భక్తులు అంటే ఏంటి అర్థం? బేసికల్గానే చెడు చెయ్యమని కమిట్ అయిన వాళ్ళం మనం. ఇక మేము చెడు పనులు చెయ్యమని కమిట్ అయిన వాళ్ళం కాబట్టి మనల్ని భక్తులు అనే పేరు పిలుస్తున్నారు మనల్ని. అవునా కదా? మేమంతా పోచమ్మ అమ్మవారి భక్తులు, లేకపోతే రామ భక్తులు, కృష్ణ భక్తులు చెప్తారు కమ్మా. ఏంటి అర్థం? వీళ్ళందరూ కూడా భక్తులు. భక్తులు అంటేనేంటి? ఫస్ట్ ఫండమెంటల్ ఏంటంటే వాళ్ళు చెడు చెయ్యరు అని అర్థం, చెడు చెయ్యరు అని అర్థం అన్నమాట. ఓకే, ఇక మనం సత్కర్మే చేస్తాం. సత్కర్మ చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యం మనకు అవసరం లేదా? పుణ్యం మనకు అవసరం ఉందా అంటే, పుణ్యం ఎప్పటి వరకు అవసరం అంటే మనం జ్ఞానాన్ని పొందేంత వరకు కూడా పుణ్యం అవసరమే. ఎప్పటి వరకు అవసరం? జ్ఞానాన్ని చేరుకునేటువంటి వరకు, జ్ఞాన సౌధాన్ని చేరేంత వరకు కూడా పుణ్యం అనేటువంటిది అవసరం. ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పుణ్యం అవసరం ఉండేది. జ్ఞాన సౌధాన్ని చేరుకున్న తర్వాత పుణ్యం అవసరం ఉండేది. వాళ్ళు అంటారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత, చెడు కర్మ చేస్తే ఇనప సంఖ్యలు, పాపం వల్ల ఏం సంఖ్యలు వేస్తారు? ఇనప సంఖ్యలు. పుణ్యం వల్ల బంగారపు సంఖ్యలు అనుకోమ్మ. ఇనప సంఖ్యలైనా బందీ అవటమే, బంగారపు సంఖ్యలైనా బందీ అవటమే కదా. ఇంకా మాకు ఏ సంఖ్యలు లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలా? ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానాన్ని పొందితే ఇక సంఖ్యలు అనేటువంటి ఉండవు, బంధనాలు అనేటువంటివి ఉండవు. కాబట్టి మేము ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కొంతమంది అంటారు. ఓకే, ఇప్పుడు మనం దేనికోసం ట్రై చేయాలా? ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మనం ప్రయత్నం చేస్తున్నాం. గుడికాడు కొద్ది భగవద్గీత చదివేది ఎందుకు? ఆత్మజ్ఞానం కోసం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎలాంటి జ్ఞానాన్ని అందించారు, ఆత్మజ్ఞానాన్ని ఎలా చెప్పారో తెలుసుకోవడం కోసం మనం ఇక్కడికి వచ్చినాం. అర్థమైందమ్మా? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఈ మాట విన్నారమ్మా ఎప్పుడైనా మీరు? క్షీణే పుణ్యే మర్త్యలోకం వినశంతి అంటే మనం పుణ్యం సంపాదించుకొని ఊర్ధ్వలోకాలకు వెళ్తే అక్కడ ఎంతకాలం ఉండిస్తారు మనల్ని? పుణ్యం ఉన్నంత వరకు ఉండిస్తారు. పుణ్యం 5 స్టార్ హోటల్లో రూమ్ తీసుకున్నాము నెల రోజులకి రూమ్ తీసుకున్నాడు. నెల రోజులు ₹1,00,000 అంటే కట్టిండు. ఇప్పుడు నెల రోజులు అయిపోయింది, ఇంకో నెల ఉంచుకుంటారా? డబ్బులు అయిపోయినాయి. ఇంకా డబ్బులు అయిపోతే బయటికి పంపించేస్తారు. నేను నెల రోజులు ఉన్నా కదండి, నాకు ఆఫర్ ఇవ్వండి, ఇంకో వారం రోజులు ఉంచుకోండి, 10 రోజులు ఉంచుకోండి, బతికినాడితే ఉంచుకుంటారా? ఉంచుకోరు. మళ్ళీ డబ్బులు కడితేనే ఉంచుకుంటారు, రాకపోతే బయటికి నెట్టేస్తారు. వాడికి ఏం దయా దాక్షిణ్యాలు ఉంటాయా?
వాడికి ఏమాత్రం దయాదాక్షిణ్యాలు ఉండవు. అలాగే మనం పుణ్యం సంపాదించుకొని ఊర్ధ్వలోకాలకు వెళ్ళామనుకోమ్మా, స్వర్గలోకానికో లేక ఇంకా పైన చెప్తారు కదా కొన్ని లోకాలు, ఆ లోకాలకు మనం వెళ్ళామనుకోమ్మా, అక్కడ ఎంతకాలం ఉంచుతారు? పుణ్యం ఉన్నంత వరకే. అక్కడ ఎంతకాలం ఉంచుతారు? పుణ్యం ఉన్నంత వరకు. పుణ్యం అయిపోయాక ఎక్కడికి? మత్యలోకం విశంతి. క్షీణ్య పుణ్య మత్యలోకం. మళ్ళీ ఈ లోకంలోకి నెట్టేస్తారట మనల్ని. ఏమండి మరి నేను పుణ్యం చేసుకున్నాక ఇప్పుడు దాకా నన్ను మంచి ఎన్విరాన్మెంట్లో మంచి అట్మాస్ఫియర్లో ఉంచారు కదా, నేను ఇంకాసేపు ఉంటా అండి, ఇది బాగుందండి, స్వర్గలోకం బాగుందండి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ శరీరంతో అవసరం లేదు, నిద్రపోయే పని లేదు, మేల్కునే పని లేదు, అన్నం తినే పని లేదు, కూరలు వండుకునే పని లేదు, ఎంటర్టైన్మెంట్ బాగుందండి ఇక్కడ అని నన్ను మనకు ఉంచుతారా? లేదు. మళ్ళీ నెట్టేస్తే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాక మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ ఇప్పుడు ఆ సుఖాలు అనుభవించొచ్చాడు కదా, స్వర్గలోకంలో సుఖాలు అనుభవించొచ్చాడు కాబట్టి మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ అలాంటి సుఖాల కోసమే ట్రై చేయాలంటే మళ్ళీ పారాయణాలు మొదలు పెడతారు. పారాయణాలు, పూజలు, కార్తీక మాసాల్లో దీపాలు వెలిగీయటాలు, ఉపవాసాలు, జపాలు, తపాలు, దానాలు, ధర్మాలు, పుణ్యకర్మలని చేస్తారు. మళ్ళీ ఎందుకోసం? మళ్ళీ ఆడికి పోవటానికి. యాడికి? సుఖాలు పొందడం కోసం. ఎందుకు సుఖాలు పొందడం అంటే అక్కడ శరీరం లేదు, అక్కడ ఏముండదు? స్థూల శరీరం ఉండదు. ఏముండదు? స్థూల శరీరం ఉండదు. అక్కడ ఏముంటుంది? సూక్ష్మ శరీరం మాత్రమే ఉండదు. లింగ శరీరం అంటారు, లేకపోతే సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరం ద్వారా సూక్ష్మ శరీరానికి ఆకలి దప్పుకలు ఉండవు. ఏముండవు? ఆకలి దప్పుకలు ఉండవు. సూక్ష్మ శరీరానికి ఇంకేముండవంటే నిద్ర, మెలకువ ఉండవు. మరి ఇప్పుడు నిద్రపోవాలంటేనే కదా మనకి బెడ్రూమ్ కావాలా, ఏసీ కావాలా, ఇవన్నీ కావాలా, చలి వస్తుందని మంచి స్వెటర్స్ ఇవన్నీ కావాలా. అర్థమైందమ్మా? లేకపోతే నిద్ర పట్టట్లేదు అంటున్నాను. పోనీ ఆకలి దప్పిక, ఇక ఆకలి తీర్చుకోవడం కోసమే కదా ఇన్ని పాటలు పడేది ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ. కూటి కోసం కోటి విద్యలు. ఎన్ని విద్యలు ఉన్నాయి, ఎన్ని అబద్ధాలు ఆడతారు, ఎంతమందిని మోసం చేస్తారు. ఈ 4 మెతుకుల కోసమే ఎన్ని మోసాలు చేసి ఎంతమందిని ఇబ్బంది పెట్టి వాళ్ళ రక్తం పిండి వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చిందాక ఏడ్పించి లాక్కుంటున్నారు కమ్మ జనాన్ని మోసం చేసి. ఇవన్నీ చేసేది 4 మెతుకుల కోసం. అందుకే గురువుగారు ఏమంటారంటే, నాయన ఆహారం కోసం అందం ఎందుకురా తప్పించటం, ఆకలి అనేటువంటి వ్యాధికి ఔషధాన్ని తీసుకున్నా అనే భావనతో ఉంటే చాలుగా అన్నారు. ఈ ఇల్లు ఇట్లుంటే ఏంటి, అట్లుంటే ఏంటి, కాస్త నిద్రపోతే చాలు కదా, నిద్రపోవడానికి కాస్త నీడ దొరికితే చాలు కదా, అలా అనుకోవచ్చు కదా అని గురువుగారు చెప్తారు. మీకు గుర్తు చేస్తా. సన్నియన్నమైతేనేమి, సంకటన్నమైతేనేమి, ఆకలున్న కడుపుతో ఆరగించేటందుకు జీవుడు దేవుడు మనలోనయున్న జీవుడు కావలున్న వారికైనా కానరకాయున్నడు. చదియన్నమైతేనేమి, సంకటన్నమైతేనేమి, ఆకలున్న కడుపుతో ఆరగించేటందుకు గడ్డి ఇండ్లు అయితేనేమి, ఘనపుటిండ్లు అయితేనేమి, గడ్డి ఇండ్లు అయితేనేమి, ఘనపుటిండ్లు అయితేనేమి, నీడ క్రింద కొన్ని నాళ్ళు నిలచిపోయేటందుకు, నీడ క్రింద కొన్ని నాళ్ళు నిలచిపోయేటందుకు జీవుడు దేవుడు మనలోనయున్న జీవుడు కావలున్న వారికైనా కానరకాయున్నడు. అసలు ఆయన ఇందులో ఉన్నదే కానరాటం లేదు. మళ్ళీ దీనికి ఆ కానరాని ఆయన ఇందులో ఉండటం కోసం ఇన్ని పాటలు పడాల్సి వచ్చింది. అర్థమైందమ్మా? ఏదైతే అమ్మా ఆకలి తీర్చుకోవడానికి, కాసేపు ఈ లోకంలో ఉండిపోవటానికి. అర్థమైందమ్మా? ఒక ఆయన కాశీ బయలుదేరిండంట. 9 రోజులు ఉండాలని ఎవరో సిద్ధాంతి గారు చెప్పారట. 9 రోజులు నువ్వు కాశీలో నిద్ర చేయాలా, ఒక్కో రోజు ఒక్కో నెలతో సమానం. నువ్వు తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నావుగా, అలాగే కాశీలో కూడా 9 నెలలు ఉంటే మళ్ళీ ఇక నువ్వు తల్లి గర్భంలో ప్రవేశించవట, మళ్ళీ ఇక నీకు జన్మ రాదు, నీకు మోక్షం వస్తుందని ఎవరో చెప్పారు. వామ్మో 9 రోజులు నేను కాశీలో ఉండాలా అని చెప్పి మొత్తం ఏం చేసిందంటే ఒక లారీ మాట్లాడిండు.
ఎందుకు 9 రోజులు ఉంటానికి? సంసారం మొత్తాన్ని ఎత్తిండను ఆడికి. ఎన్ని రోజులు ఉంటాడు? 9 రోజులకి అంత సామాన్లు అవసరమా? లేదు. కానీ ఈయన వేసుకొని పోయిండు అనమాట. భార్య పిల్లలు అందరిని తీసుకొని పోయి ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఒక కింటా బియ్యం, కూరగాయలు, సరుకులు అన్నీ. ఎందుకంటే రుచిగా సాంబార్ లేకుండా ఆయన అన్నం తిండంట ఒక్కరోజు కూడా. అర్థమైందమ్మా? ఊరగాయ పచ్చడి లేకుండా అన్నం తింటంట. మంచి ఆయన రోజు వాడుకునే ఇవి దిండ్లు ఉంటాయి కదా, అది ఏమంటారు, మెత్తలు అంటారా, మీరేమంటారు, పిల్లోస్, అవి లేకుండా ఆయనకు నిద్ర పట్టదంట. అవి ట్యాబ్లెట్లు, ఆయన వాకింగ్ చేసేయి, ఆయన ఎక్సర్సైజులు చేసేయి, ఆయన మంత్రం చదువుకుని ఇవన్నీ కూడా మొత్తం లారీకి వేసుకొని పోయిండంట. ఎందుకు? ఎన్ని రోజులు ఉండడానికి? 9 రోజులు. అంటే ఇక ఆయన ఇప్పుడు అక్కడ దేనికి పోయినట్టు? కాశీ. ఇప్పుడు కాశీ పోయినా కానీ సంసారం మొత్తం ఆడే ఉంది కదా. అర్థమైందా? విశ్వనాథుడు గుర్తొస్తుంది అసలు ఆయనకి. కాశీ వెళ్ళినా కానీ విశ్వనాథుడు గుర్తు రావట్లే ఆయనకి. ఆ విశాలాక్షి అమ్మవారు గుర్తొస్తుందా? అమ్మ కాలభైరవుడు గుర్తొస్తున్నాడు. అసలు గంగాదేవి గుర్తొస్తుందా? అమ్మవారు ఎవరైనా గుర్తొస్తున్నారా? ఏమి రావట్లే. అంటే సంసారమనందు ఆసక్తమైనటువంటి మనస్సు ఆధ్యాత్మికం వైపు మరలటం చాలా కష్టం. అర్థమైందమ్మా? మరి 9 రోజులు ఉండటానికే ఇంత లగేజ్ సర్దుకొని వస్తే మనం ఇప్పుడు ఒకళ్ళు పోయినామనుకో, మసలు పోయినామనుకో, యాడికి అసలు పోతే ఈ ఇల్లు ఖాళీ చేసిపోతే, ఏ ఇల్లు? ఈ ఇల్లు ఖాళీ చేసిపోతే మరి అక్కడ ఉండటానికి ఏముంది లేదన్నది చెక్ చేసుకోవాలా వద్దా? ఇప్పుడు మనం కాశీ వెళ్తామంటేనో రామేశ్వరం వెళ్తామంటేనో అక్కడ ఏమేమి ఉంటాయి, అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఎలాంటి ఫుడ్ ఉంటుంది, ఏం తీసుకెళ్ళాలని ఇంత ఆలోచించి వెళ్ళాడే. మరి ఒకానొకప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి కదా. మీరు వెళ్ళరేమనుకుంటున్నా నేను. మీరు కూడా వెళ్తారా? మీరు కూడా? అయ్యో మీరు కూడా? మరి మీరు కూడా వెళ్తే మరి ఎక్కడికి వెళ్తారు? అసలైతే వెళ్ళాలంటున్నారు, ఎక్కడికి వెళ్తారు? ఏమైనా మీకు ప్లానింగ్ ఉందా? ప్లానింగే లేదా? పలానా చోటుకి వెళ్ళాలని మీ ఆలోచనే లేదా? పోనీ ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ఎక్కడికి పోతారో తెలీదు, ఎందుకు పోతారో తెలీదు. ఆయన ఇష్టం, ఆయన పోయినప్పుడు ఎటైనా పోతాళ్ళని వదిలేస్తుంటారా? అలా ఉండడం తెలివిగల పనేనా? తెలివిగల అలా ఉండొచ్చా? మనం అలా ఉండకూడదు. మిగతా వాళ్ళు ఉండొచ్చు, భగవద్గీత చదివేవాళ్ళు వదిలేసి ఉండకూడదు. భగవద్గీతలో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చెప్పారు, ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పారు. అందుకే జ్ఞానులను అనుసరించాలి అన్నారు. జ్ఞానుల యందు అనుమానం లేకుండా నమ్మకంతో వాళ్ళ సలహాలు తీసుకోవాలి. వాళ్ళకి వెళ్ళేదారి తెలుసు, వచ్చేదారి తెలుసు. వాళ్ళకి ఆ అనుభవం ఉంటుందన్నమాట. వాళ్ళకి ఆ అనుభవం ఉంటుంది. ఇప్పుడు ఒక పడవ నడిపే ఆయన ఉన్నానుకోమ్మా, ఆయన ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకు తిరుగుతుంటాడు. ఆయనకి ఆ రూట్ మొత్తం తెలుసు అనమాట. ఎటు నుంచి వెళ్తే తేలిగ్గా వెళ్తాం అనేటువంటి విషయం ఆయనకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఆయన సలహా తీసుకున్నాం అనుకో, ఆయన కరెక్ట్ రూట్ చెప్తారు, ఇటు వెళ్ళండి అయ్యా అని చెప్తారు. ఆయన సలహా తీసుకోకుండా వెళ్తే అక్కడ సుడిగుండాలు ఉండొచ్చు, మొసళ్ళు ఉండొచ్చు, తిమింగలాలు ఉండొచ్చు, జలచరాలు ఉండొచ్చు, నీకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు అక్కడ ఉండొచ్చు. ఆ అవగాహన లేకుండా మనం ఎందుకు ప్రయాణం చేయాలమ్మా? తెలియని ప్రయాణం ఇది. మనకేమైనా కొత్త? ఇది తెలియని ప్రయాణం. గురువు గారు మీరు అనుకుంటున్నారు మాకు తెలియదని, ఇప్పటికి మేము కొన్ని లక్షల జన్మలు ఎత్తినాము, మీరు ఏమన్నా తెలియదేమో. మేము ఎన్ని జన్మలు ఎత్తాము, ఎన్ని జన్మల్లో మరణించాము, మీకేం తెలుసు గురువు గారు? మీరు ఇవాళ వచ్చి భగవద్గీత చదువుతున్నారు, మాకు అన్నీ తెలుసు అన్నారు అనుకోమ్మా, ఓకే. మీకు ఆ దారి తెలిస్తే నో ప్రాబ్లం. మీకు దారి తెలియకపోతే ఆలోచించాలి. దారి తెలియని వాళ్ళందరికీ, దిక్కులేని వాళ్ళకి మనందరికీ శ్రీకృష్ణ పరమాత్మే దిక్కు. ఆయన్ని పట్టుకోనమ్మా, ఆయన్ని అనుసరించి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అర్థమైందమ్మా? ఇప్పుడు ఆయన ప్రతిరూపంగా ఈ లోకంలో జ్ఞానులు ఉన్నారు. ఆయన ప్రతిరూపం ఎవరంటే జ్ఞానులు, సద్గురువులు, యోగులు, సిద్ధపురుషులు, మహాత్ములు, అవతార పురుషులు. వాళ్ళని అనుసరించినట్లయితే మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తారు. అయితే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు మనలాగే ఉన్నారు కదా అని చెప్పి తక్కువ చేసినో చూడొద్దు. వాళ్ళు ఏమైనా ఆకాశంలో తిరుగుతుంటారా? వాళ్ళు కూడా మీలాగే ఉంటారు. వాళ్ళు కూడా ఎలా ఉంటారు?
మీలాగే ఉంటారు. మహాత్ములు కూడా మీలాగే ఉంటారు, మీలాగే తింటారు, మీలాగే కూర్చుంటారు, మీలాగే నిల్చుంటారు, మీలాగే నిద్రపోతారు, మీలాగే షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటారు, మీలాగే బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటారు. అంత మాత్రం చేత వాళ్ళని తక్కువ చేసి నువ్వు చూడొద్దు. వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి జ్ఞానాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు పరమాత్మ ఇక్కడ. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచులు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినరవేమని చెప్పారు. ఉప్పు కర్పూరం చూడటానికి ఒకే విధంగా ఉంటుంది. ఉప్పు కర్పూరం చూడటానికి రెండు తెల్లగానే ఉంటాయి, కానీ చూడ చూడ రుచుల ఉప్పు యొక్క రుచిని కానీ ఆ యొక్క కర్పూరం యొక్క రుచిని కానీ చూసినప్పుడు వాటి యొక్క గుణాల్లో మార్పు ఉన్నట్టే సామాన్యులకి మహాత్ములకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ యొక్క ఆలోచనకు వీళ్ళ యొక్క ఆలోచనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ 25వ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. ఇక్కడ విద్యాప్రకాశనగిరి స్వామి ఒక చిన్న ఎగ్జాంపుల్, 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అంటే ఒక వస్తువు మీ దగ్గర ఉందనుకోండి, దాన్ని వాడటం రావాలి. మీకు ఒక వస్తువు మన దగ్గర ఉంటే దాన్ని వాడటం రావాలి. ఒక ఆయన పొలం అమ్మితే డబ్బులు వచ్చినాయి. వాళ్ళు 10 లక్షలకు కొన్నారమ్మ పొలం, ఇప్పుడు 10 కోట్లు వచ్చినాయి. 10 లక్షలకు కొంటే 10 కోట్లు వచ్చినాయి. డబ్బులు ఏం చేయాలో తెలియట్లే. తెలియనోడు ఏం చేస్తారు, ఎవరో ఫోన్ కొన్నారని ఈయన కూడా ఫోన్ కొన్నాడు. 2 లక్షలు అయింది ఫోను, యాపిల్ ఫోను 2 లక్షలు పెట్టి కొన్నాడు. దాంట్లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో తెలుసా వాడికి? అది ఎలా వాడుకోవాలో తెలుసా? లేదు. ఎవరన్నా ఫోన్ చేస్తే మాట్లాడుతుండో, లేకపోతే ఆడ పెడుతుండో. ఈయనకు ఓపెన్ చేసి ఫోన్ చేయటం కూడా రావట్లేదు, అందులో నుంచి ఓపెన్ చేసి వాడటం కూడా తెలియట్లేదు. అదే ఒక బాగా చదువుకున్నటువంటి స్కిల్స్ టాలెంటెడ్ పర్సన్గా 2 లక్షల రూపాయల ఫోన్ ఇచ్చినవనుకోమ్మా, దాంట్లో ఎన్ని ఫోటోలు తీయగలుగుతారు, వీడియో చేయగలుగుతారు, ఆడియో రికార్డ్ చేయగలుగుతారు, యూట్యూబ్, వాట్సప్, ట్విట్టరు, ఇవన్నీ కూడా ఆయన యూజ్ చేయగలరు. అదే ఏం తెలియనోడికి ఇస్తే ఫోన్ మాట్లాడి ఆడబెడతారు. అంటే ఫోన్ ఈజ్ వాల్యుబుల్, విలువైనటువంటి ఫోన్ ఉంది, దాన్ని వాడటం రావట్లేదు. విలువైనటువంటి ఫోన్ అయితే ఉంది కానీ వాడటం రావట్లేదు. అర్థమైందా? మరి అయితే గురువుగారు ఎవరో ఫోన్ వాడటం రాదో మాకెందుకు చెబుతున్నారని మీరు అనొచ్చు. ఎవరో ఫోన్ వాడటం రాకపోతే మాకెందుకు చెబుతున్నారు, మాకియ్యండి మేము ఎట్లా వాడి చూపిస్తామని మీరు అనొచ్చు. స్కిల్స్ ఉన్నాయి, మీకు టాలెంట్ ఉంది, ఓకే, కాదంటలేదు. ఇక్కడ పరమాత్మ కూడా ఫోన్ కంటే వాల్యుబుల్ అయినటువంటి ఒక శరీరాన్ని మనకిచ్చారు. ఏమిచ్చారు? శరీరాన్ని మనకిచ్చారు. మనం అందరి శరీరాలాగానే మన శరీరం కూడా అనుకున్నాం. అందరి శరీరాలాగే మన శరీరం కూడా. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకమ్మా, ఒక ఆయన ఈ శరీరంతో ఎన్ని అద్భుతాలు చేశారు. ఇప్పుడు సత్యసాయిబాబా వారు ఈ శరీరంతో అద్భుతాలు చేశారా లేదా? షిరిడి సాయిబాబా వారు శరీరంతో అద్భుతాలు చేశారా లేదా? శంకరాచార్య వారు శరీరంతో అద్భుతాలు చేశారా లేదా? రామానుజాచార్య వారు శరీరంతో అద్భుతాలు చేశారా లేదా? మధ్వాచార్యుల వారు శరీరంతో అద్భుతాలు చేశారా లేదా? ఓకే, మరి వాళ్ళ శరీరం మన శరీరం లాంటిదే కదా. మరి వాళ్ళు ఎలా అద్భుతాలు చేయగలిగారు? అంటే వాళ్ళకి ఆ శరీరాన్ని ఎలా వాడాలో తెలుసు. యాపిల్ ఫోన్ కొన్నవాడు ఎగ్జాంపుల్ చెప్పాను ఇందాక, అర్థమైందమ్మా? యాపిల్ ఫోన్ కొన్నవాడు దాన్ని వాడటం రాక పక్కన పెట్టాడు. మనకి కూడా అంత గొప్ప శరీరమే ఉంది. శంకరాచార్యుల వారికి ఉన్న శరీరం లాంటి శరీరమే ఉంది మనకి కూడా. అర్థమైందమ్మా? రామకృష్ణ పరమహంసకున్న శరీరం లాంటిదే ఉన్నది, రమణ మహర్షికున్న శరీరం లాంటిదే మనది కూడా అలాంటి శరీరమే. పంచభూతాత్మకమైనటువంటిదే, పంచభూతాలతో నిర్మితమైనటువంటిదే ఈ శరీరం. కానీ వాళ్ళు వాడినట్టు వాడటం మనకి రావట్లేదు. ఆ ఫోన్ వాడటం మనకి సరిగా రావట్లేదు. ఈ శరీరాన్ని వాడటం సరిగా రావట్లేదు. దాన్ని వాడటం రావాలి. దాన్ని ఎలా వాడాలా? దాన్ని ఎలా వాడాలో భగవద్గీతలో చెప్పారు. ఈ శరీరాన్ని ఎలా వాడాలో ఎక్కడ చెప్పారు? భగవద్గీతలో చెప్పారు. భగవద్గీతను మనం అధ్యయనం చేస్తే ఈ శరీరాన్ని ఎలా వాడాలో తెలుస్తుంది. అర్థమైందమ్మా? అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఏమంటున్నారంటే, జ్ఞానులు అజ్ఞానులు ఇద్దరు చూడటానికి ఒకే విధంగా ఉన్నా కానీ, ఉప్పు కర్పూరంలాగా ఉన్నప్పటికీ కూడా
వాళ్ళను పట్టి చూస్తే వాళ్ళ యొక్క గుణగణాల్లో మార్పు ఉన్నట్లుగానే జ్ఞానులు అజ్ఞానుల యొక్క విషయంలో కూడా నువ్వు కొంచెం ఆలోచించి చూడు. వీళ్ళ యొక్క ఆచరణలో డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు జీవించే జీవన విధానంలో, వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి పరమాత్మ 25వ శ్లోకంలో చెప్తున్నారు. సపోజ్ ఉదాహరణకమ్మా, ఈ రీతి స్థితి కలిగిన నేరుపుషాలు ఇతర జనుల నిందాస్తుతులను తారేగి చెయ్యడన్నడు, వారలు మరి చేసరేమి వలదాని అనడు, చెవియొగ్గి కావలనాన్ని వినడు అని మహాత్ముడు కందార్థంలో చెప్పారు భాగవత కృష్ణదేశకులు వారు. అంటే ఇలాంటి యోగులు, జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి యోగులు ఎలా ఉంటారంటే నిందాస్తుతుల యందు సమానంగా ఉంటారు అని చెప్పారు. ఈ రీతి స్థితి కలిగిన నేరుపుషాలు ఇతర జనులు నిందాస్తుతులను తారేగి చెయ్యడన్నడు, వారలు మరి చేసరేని వలదాని అనడు, చెవియొగ్గి కావలనాన్ని వినడు అన్నారు. ఎవరన్నా నిందించారనుకో మనం ఊరుకుంటామా అమ్మ? మనం ఊరుకుంటామా? కానీ జ్ఞానులు చూసి చున్నట్టు వెళ్ళిపోతారు. అజ్ఞానులు జ్ఞానులు ఈ డిఫరెన్స్ ఇక్కడే మనకు అర్థమైపోయింది. స్తుతి యందు అంటే కీర్తి కోసం తప్పించుతారు. సామాన్యులు ఏం చేస్తారంటే కీర్తి కోసం తప్పించుతారు. జ్ఞానులు ఏం చేస్తారు, ఎవరైనా కీర్తించినా కానీ అది భగవద్ అనుగ్రహం అంటారు తప్ప నా గొప్ప అనరు. ఇది నా గొప్ప అండి, నా వల్లనే ఇంత జరిగింది, నేను లేకపోతే అక్కడ గుళ్ళో దీపం కూడా వెలిగిరండి, నేను లేకపోతే అక్కడ పందిరేసే దిక్కు లేదు, నేను లేకపోతే తలుపు తీసే దిక్కు లేదండి, నేను లేకపోతే చీపురు పెట్టి ఊడ్చేవాడే లేడు, అంతా నేనే అండి, సుప్రీం పవరు, నేను లేకపోతే జీరో అండి ఆడంటాడు. మనం పుట్టకముందే దేశం పుట్టింది, మనం పుట్టకముందే ఎంతోమంది పుట్టి ఈ లోకాన్ని ఉద్ధరించారు. నువ్వు పుట్టకపోయినా ఈ లోకానికి ఏమి నష్టమేమి జరగదు. అర్థమైందమ్మా? అది గుర్తించాలి. జ్ఞానులకు అజ్ఞానులకు ఉండేటువంటి డిఫరెన్స్ గుర్తించాలి. ఓకే అమ్మా. ఇక్కడ విద్యాప్రకాశానందగిరి స్వామి 2 ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఏమని చెప్పారంటే కత్తి ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారనమాట. కత్తి 1, 2 అగ్ని. 1 కత్తి, 2 అగ్ని, 3 ఆయుధం. ఈ మూడింటిని విద్యాప్రకాశానందగిరి స్వామి ఎగ్జాంపుల్గా మనకు 25వ శ్లోకంలో వ్యాఖ్యానించారు. ఏమనండి, ఇప్పుడు కత్తి ఉందనుకోమ్మా, అది వాడటం తెలిసిన వాడికి ఇస్తే ఒక విధంగా ఉంటుంది, వాడటం తెలియని వాడికి ఇస్తే ఇంకో విధంగా ఉంటుంది. వాడటం తెలియని వాడికి ఇస్తే, ఇప్పుడు చిన్నపిల్లగాడికి కత్తి ఇచ్చినాం అనుకోమ్మా, చిన్నపిల్లగాడు కత్తిస్తే ఏం చేస్తారు? వాడు కోసుకొనైనా కోస్తారు, వేరే వాళ్ళ కొయ్యనైనా కోస్తారు. వాడికి ఎలా వాడాలో తెలియదు. అదే కత్తి ఒక దొంగకి ఇచ్చారనుకోమ్మా, దొంగకిస్తే ఏమవుద్ది? ఎంతమంది గొంతులు కొయ్యగలుగుతారు? అర్థమైందమ్మా? ఎంతోమంది ప్రాణాలు తీస్తాడు. ఒక చిన్న పిల్లవాడు కత్తిస్తే ఎంతోమందికి ఇబ్బంది కలిగిస్తాడు. అదే ఒక డాక్టర్కి ఇస్తే, అదే కత్తి ఒక డాక్టర్ చేతిలో పెడితే ఎన్ని ప్రాణాలు నిలబెడతాడు? అవునా కదా? అందుకని విద్యాప్రకాశానందగిరి ఏమని చెప్పారు? కత్తిని ఎగ్జాంపుల్ చెప్పారు. కత్తి అజ్ఞాని దగ్గర ఉంటే ఒక విధంగా ఉంటుంది, ఎక్స్పర్ట్ అయినటువంటి జ్ఞాని దగ్గర ఉంటే ఇంకో విధంగా ఉంటుంది. అలాగే జ్ఞాని దగ్గర ఉన్నటువంటి వస్తువులు కానీ అజ్ఞాని దగ్గర వస్తువులు కానీ ఈ లోకానికి ఎలా ఒక్కోసారి ఇబ్బంది కలిగిస్తాయి, ఒక్కోసారి సంతోషాన్ని కలిగిస్తాయి. ఎప్పుడైనా కానీ జ్ఞాని దగ్గర ఉన్నటువంటి వస్తువు లోకానికి మేలు చేకూర్చుద్ది, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అర్థమైంది? అలాగే అగ్నిని ఎగ్జాంపుల్గా చెప్పారు. అగ్ని అంటే నిప్పు చిన్నపిల్లగాడి చేతిలో పెట్టినాం అనుకో ఎట్లుంటుంది? అట్లుంటుంది. అదే వాళ్ళ తల్లికిస్తే దాన్ని తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టి వెలిగించి మంచిగా అన్నం వండింది, మంచి వంకాయ కూర చేసింది, గోంగూర చట్నీ చేసింది, టమాటా పచ్చడి చేసింది, బిర్యానీ చేసి పెట్టింది. ఎంత అద్భుతంగా, ఎంత ఆనందాన్ని కలిగించింది. అంటే చిన్న నిప్పురవ్వ అజ్ఞానికి ఇస్తే ఇల్లు కాల్చిండు, చిన్నపిల్లగాడికి ఇస్తే ఇల్లు కాల్చిండు, పెద్దవాళ్ళకి ఇస్తే దాన్ని వాడటం తెలియని వాళ్ళకి ఇస్తే మంచిగా వంట చేసి పెట్టారు. అలాగే ఆయుధం, ఒక ఆయుధాన్ని అర్హత ఉన్న వాళ్ళకే ఇవ్వాలమ్మా, అర్హత లేనటువంటి వాళ్ళకి ఆయుధం ఇవ్వకూడదు అనమాట. అర్హత లేని వాళ్ళకి ఆయుధం ఇస్తే కూడా అలాగే ఉంటుంది. మీకు వినే ఉంటారు, పాశుపతాస్త్రాన్ని ఎవరికి ఇచ్చారు? మీకు ఐడియా ఉందమ్మా? పాశుపతాస్త్రాన్ని ఎవరిచ్చారు? ఇచ్చిన వారెవరు?
పరమేశ్వరుడు, శివుడు, పరమశివుడు ఎవరికి ఇచ్చారు? అర్జునుడికి ఇచ్చారు. ఎప్పుడు? ఒక జన్మలో ఈయన అర్జునుడు అది పాశుపతాస్త్రం కావాలనుకున్నప్పుడు పరమేశ్వరుడు యుద్ధం చేసి పర్వాలేదు ఇతడు అర్హుడైన భావించిన తర్వాతనే ఇచ్చాడమ్మా. ఇవ్వని అడగగానే ఇవ్వలేదు, ఇవ్వనని అడగగానే రిక్వెస్ట్ చేయంలోనే ఇవ్వలేదన్నమాట. అంటే ఒక వరాహం పరిగెత్తుతూ ఉంటే అర్జునుడు బాణం వేస్తాడు, శివుడు బాణం వేస్తాడు, ఇద్దరు బాణాలు వేస్తారు. ఈ 2 బాణాలు ఒకేసారి గుచ్చుకుంటాయి. ఆ ప్రాణికి 2 బాణాలు ఒకేసారి గుచ్చుకుంటాయి. గుచ్చుకున్న తర్వాత శివుడు కూడా వేరే బోయవాడు రూపంలో ఉంటాడు. ఇద్దరు వెళ్ళి ఇది నాదంటే నాదనుకుంటారు, నాదంటే నాదంటారు. అయితే మరి ఇద్దరు బాణాలు ఒకేసారి తగిలినాయి కాబట్టి ఇద్దరు అంటున్నాం కాబట్టి ఇప్పుడు మన ఇద్దరం యుద్ధం చేసి ఎవరు గెలిస్తే వాళ్ళు ఆ ప్రాణిని తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి ఆ టాస్క్ పెట్టుకున్నప్పుడు యుద్ధం చేసి శివుడు అంటే అర్జునుడిని పరీక్షించిన తర్వాత ఓకే నీకు ఇవ్వచ్చు, పాశుపతాస్త్రాన్ని నీకు ఇవ్వచ్చు అని చెప్పి అప్పుడు అర్హతను పరీక్షించిన తర్వాతనే పాశుపతాస్త్రాన్ని ఇచ్చారు. అర్థమైందమ్మా? అర్హత లేకుండా ఇస్తే ఎలా ఉంటుంది? మీరు వినే ఉంటారమ్మా, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎప్పుడైనా విన్నారమ్మా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటే ఏంటి అర్థం? అర్హత లేనటువంటి వాడికి బ్రహ్మాస్త్రాన్ని ఇస్తే వాడు పిచ్చుకలను చంపడానికి, ఎలుకలను చంపడానికి, కోళ్ళు చంపడానికి వీటికి వాడతారు. అంటే ఆ బ్రహ్మాస్త్రం యొక్క విలువ తెలియదు కాబట్టి వాడు వీటికి వాడతాడు. అదే అంటే ఎగ్జాంపుల్ ఎవరికి చెప్తారంటే అశ్వత్థామకు చెప్తారనమాట. ఎవరికి చెప్తారు? అశ్వత్థామకు దాని విలువ తెలియదు కాబట్టి దాన్ని ప్రయోగించి పరీక్షిన్ మహారాజు పుట్టకముందే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇబ్బంది కలిగేట్లుగా చేశాడు. అంటే బ్రహ్మాస్త్రం ఉన్నా కానీ అంటే ఒక అస్త్రం ఉన్నప్పుడు, ఒక ఆయుధం ఉన్నప్పుడు మహాత్ముల చేతిలో ఉంటే ఒక విధంగా ఉంటుంది, అర్హత లేనటువంటి వాళ్ళు అజ్ఞానుల చేతిలో ఉంటే ఒక విధంగా ఉంటుంది. అంటే ఒక వస్తువును వినియోగించుకునేటువంటి స్కిల్స్లో డిఫరెన్స్ ఉంటుంది. ఓకే అమ్మా, ఇదంతా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పరమాత్మ మనకి మానవ జన్మ ఇచ్చాడు. ఇప్పుడు మనకి మానవ జన్మ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని సామాన్యులు ఎలా వినియోగించుకుంటున్నారు, మీరు ఎలా వినియోగించుకుంటున్నారు, ఇది తేలాలన్నమాట. అర్థమైందమ్మా? ఇప్పుడు సపోజ్ మీరు పోచమ్మగూడలో భగవద్గీత సత్సంగం అన్నారు, ఇంటికాడ బయలుదేరారు. అర్థమైందమ్మా? వస్తుంటే టిఫిన్ చేసి తొందరగా రావాలి, తొందరగా టిఫిన్ చేసి వద్దామనుకునే టైంలో పల్లీ చట్నీలో ఉప్పు ఎక్కువైంది. అప్పుడు కోడల దగ్గరికి వెళ్ళి గిన్నెల ఇసిరేసి, అత్తగారి దగ్గర గిన్నెల ఇసిరేసి ఉప్పు తక్కువైంది, ఏమి చెయ్యటం, ఎన్నాళ్ళు నేర్చుకుంటావు, నీ జీవితం ఇంతేనా, నీ బ్రతికి ఇంతేనా అని చెప్పి ఆడబడేసి సత్సంగానే రాకుండా ఇప్పుడు మళ్ళీ చేయిపో, పల్లీ చట్నీ మళ్ళీ చేయిపోయి మళ్ళీ పల్లీ చట్నీ చేయించుకొని ఉప్పు తక్కువ వేయించుకొని మళ్ళీ ఇడ్లీ వండించుకొని వేడి ఇడ్లీ తిని వచ్చేసరికి సత్సంగం అయిపోయింది. అంటే ఇప్పుడు ఇంకొకళ్ళు ఉన్నారు సత్సంగానికి ఇడ్లీ కాలేదన్నారు, ఇంకా ఇడ్లీ వండడం కాలేదంటే వాళ్ళు ఏం చేశారు? రాత్రి అన్నం ఉందా, అవును, చట్నీ ఉందా, కల్పించుకొని అమ్మటే తిని చట్టు అంటూ సత్సంగానికి వచ్చారు. ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది? అంటే వీళ్ళు భక్తులు. అంటే జ్ఞానం ఉన్నదానికి జ్ఞానం లేని దానికి డిఫరెన్స్ అనమాట. నువ్వు ఎలా వాడుతున్నావు, నీ యొక్క శరీరాన్ని కానీ, నీ యొక్క ఇంద్రియాలను కానీ, నీ యొక్క మనసును కానీ, నీ యొక్క ప్రాణశక్తిని కానీ, నీ యొక్క బుద్ధిని కానీ దేనికోసం వినియోగిస్తున్నావు? నీ యొక్క జీవిత లక్ష్యం కోసం కించిత్తైనా ప్రయత్నం చేస్తున్నావా? దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావా లేదా? అర్థమైందమ్మా? అజ్ఞానులు, ఈ జన్మ యొక్క విలువ తెలియనటువంటి వాళ్ళు లౌకిక సుఖాల కోసం, లౌకిక ప్రయోజనాల కోసం వినియోగిస్తారు. జ్ఞానులు తమ యొక్క లక్ష్యార్థమైనటువంటి జన్మరహితం కోసం, మోక్షం కోసం ప్రయత్నం చేస్తారు. అవునా కదా? ఇప్పుడు మనం ఎట్లా వినియోగించాలి అంటే మహాత్ములను అనుసరించి. అందుకే ఏమంటారంటే గురువు ఇంటనైనా ఉండాలా, గురువు వెంటనైనా ఉండాలన్నారు. గురువు ఇంట్లో ఉంటే ఆయన ఏం తింటుండ, మామిడికాయ కారం తింటుండా, ఇడ్లీలు తింటుండా, దోశలు తింటుండా, అర్జెంటుగా పోవాలన్నప్పుడు ఏం చేస్తుండో, నిదానంగా పోయేప్పుడు ఏం చేస్తుండో, అసలు మంత్రానుష్ఠానం చేస్తుండా లేదా, జపం చేస్తుండా లేదా, ధ్యానం చేస్తుండా లేదా, ఏ గ్రంథాలు పఠిస్తుండా, ఇవన్నీ తెలుసుకోవచ్చు.
వెంటనైనా ఉండాలి. గురువుగారు వెంట ప్రయాణం చేసినప్పుడు ఆయన ఎక్కడ కూర్చుంటుండో, ఎక్కడ తింటుండో, ఏం తింటుండో, ఎలా తింటుండో, ఆలోచన విధానం ఎలా ఉంది, ఇవి గుర్తించాలి. ఇప్పుడు మీరు అమ్మగారమ్మడి నన్ను యాత్రలకు వెళ్ళారనుకోమ్మా, మరి అమ్మగారమ్మడి యాత్రలు వెళ్తే అమ్మగారు ఏం చేస్తున్నారు ఇవన్నీ మీరు కనిపెట్టాలని చెబుతున్నా. అమ్మగారింటికి మీరు పోయినప్పుడు కూడా ఇవన్నీ కనిపెట్టాలి. అమ్మగారు ఏం చేస్తున్నారు, ఏంటి కథ కమామిష్ అని. అప్పుడు మనకి అంటే మహాత్ముల ద్వారా కొన్ని సత్యాలు బోధపడతాయి. మనం ఎలా కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఎలా జీవించాలి అనేటువంటిది మహాత్ముల జీవితంలో నుంచే మనం ఎగ్జాంపుల్గా ఉదాహరణగా తీసుకొని ఆచరిస్తాం. ఉదాహరణకమ్మా, కార్తీక మాసం సోమవారం రోజునే పౌర్ణమి వచ్చింది, అదృష్టం బాగుంది అనుకున్నారు. ఆ రోజు ఒకటే చలి, ఒకటే వర్షం, ఒకటే చలి. స్నానం చేద్దామంటే వణికిపోయేట్టుంది, జ్వరం వచ్చేట్టు ఉన్న పరిస్థితి అన్నమాట. ఒళ్ళంతా పులిసిపోయింది. ఇప్పుడు అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. అమ్మగారు స్నానం చేస్తున్నారా లేదా, అయ్యగారు స్నానం అంటే ఏంటంటే అర్థం. అప్పుడే అమ్మగారు ఏం చేశారు, ఇంత చలిలో స్నానం చేస్తే వణుకు పుట్టడమే కానీ వైరాగ్యం వచ్చిద్దా, ఇది కుదిరేది కాదని చెప్పి కాసిన వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టుకొని ఆ నీళ్ళు తీసుకొని అలా చదువుకొని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి పవిత్రోవా సర్వావస్థ చదువుకున్నారు, మంత్రం చదువుకున్నారు, మంత్ర స్నానం చేశారు. అమ్మవారు ఏం చేశారు, మంత్ర స్నానం చేశారు. ఇక చాలు. ఇవి చూసినాం అనుకో, ఈసారి మనం కూడా అంటే అవసరమైనప్పుడైనా కానీ అనుసరించవచ్చు, అనవసరంగా కాదు నేను చెప్పేది. మహాత్ములు ఎప్పుడు అనుసరించాలి అంటే అవసరమైనటువంటి సందర్భంలోనే అనుసరించాలి అని చెప్పడం అనేటువంటిది జరిగిందమ్మ. విద్యాప్రకాశ్ నందగిరి స్వాముల వారు కానీ మహాత్ములు కానీ ఇక్కడ చాలా చక్కగా మనకి ఉదహరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్, నా బుద్ధివేదం జనేద జ్ఞానం కర్మసంగినాం జోషయే సర్వకర్మాణి విద్వాన్యుక్త సమాచారాన్ని. ఇది ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఇది అంటే మనకు వర్తించిద్దా లేదా అని కాదు, కానీ మనం కంటిన్యూషన్లో వెళ్తున్నాం కాబట్టి ఒకసారి చదువుకోవటం, శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పిండో గుర్తు చేసుకోవడం, ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్లోనైనా మనకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో గుర్తు చేసుకోవడం. ఇది జ్ఞానులకు చెప్పింది, ఇది జ్ఞానులకు చెప్పినటువంటిది. ఏమంటున్నాడంటే, జ్ఞాని యగువాడు కర్మ ఫలాసక్తులకు అజ్ఞానుల యొక్క బుద్ధిని కదిలించరాదు. తాను యోగయుక్తుడై నేర్పుతో సమస్త కర్మలు ఆచరించుచు తన ఆచరణను చూచి వారును ఆ ప్రకారము అనుష్ఠించినట్లు చేయవలెను. అర్థమైందమ్మా? తాత్పర్యం మీకు అర్థమైందా? ఇందులో ఏం చెప్పారు నేను క్లారిటీ చెప్తాను 2 మాటల్లో మీకు అర్థమయ్యేట్టు. జ్ఞానులు ఏం చేయాలి అంటే, మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మీరు ఆ కర్మలు చేయండి, ఈ కర్మలు చేయండి, అవి చేయండి, ఇవి చేయండి అంటే మీరు బలవంతంగా చెప్పొద్దు. అర్థమైందమ్మా? లేకపోతే వాళ్ళు చేసేటువంటి కర్మల్లో తప్పులు వెతకొద్దు. మీరు అది చేయటం తప్పు, ఇది చేయటం తప్పు, అది చేస్తే మీకు అది రాదు, ఇది చేస్తే మీకు అది రాదని మీరు ఎవరికి చెప్పొద్దు. మీరేం చేయాలంటే, మీరు సంపూర్ణమైనటువంటి సమగ్ర జ్ఞానాన్ని కలిగి ఉండి మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీరు కలిగే ప్రయోజనాన్ని చెప్పండి. మీరు ఒక సత్కర్మ చేస్తే ఈ ప్రయోజనం కలుగుద్ది అని చెప్పండి తప్ప మీకేమీ ఉపయోగం ఉండదని చెప్పి చెప్పొద్దు. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, మౌఖిక బోధల కంటే అనుష్ఠానం ద్వారా చేయు బోధ మహాపటుత్వము కలిగి ఉండునని ఈ శ్లోకం ద్వారా వ్యక్తమవుతున్నది అని చెప్పి విద్యాప్రకాశ్ నందగిరి స్వాముల వారు చెప్పారు. ఎట్లా అంటే, సభా వేదికలపై చేయు ఉపన్యాసములు అంటే ప్లాట్ఫామ్ స్పీచెస్ కంటే కూడా నిరాడంబరంగా ఏకాంతంగా గావింపబడి నిష్కామ పవిత్ర అనుష్ఠానమే సైలెంట్ అన్సెల్ఫిష్ వర్క్ అంటే పటుతరమైనదని శ్రీకృష్ణ పరమాత్మ సూచిస్తున్నాడు. ఏంటి అర్థం అంటే, వాచా వేదాంతం కంటే మెట్ట వేదాంతం కంటే ఆచరణ వేదాంతం బెస్ట్ అని చెప్తున్నారు. అర్థమైందమ్మా? మాటల చేతను బ్రహ్మం బగునా బుటకమందురు బోరన్న. మాటల చేతను బ్రహ్మం బగునా బుటకమందురు బోరన్న. చేతలు చేయక పనులెన్నటికీ, చేతలు చేయక పనులెన్నటికీ కానే నవురాబోరన్న. తర్కవాదముతో పని ఏమున్నది, ఉత్తది బోరన్న అని చెప్పారు.
అర్థమైందా? ఎదుటి వాళ్ళతో వాదం పెట్టుకోకూడదు, తర్కవాదం పెట్టుకోకూడదు. అర్థమైందా? కేవలం మాటలతోటి మాత్రమే వాచా వేదాంతం వదిలివేస్తే సరిపోదు. ఆచరణ వేదాంతం కూడా ఉండాలి. నువ్వు ఆచరించి చూపెట్టాలి. ఎదుటి వాళ్ళతోటి అది చేయొద్దు ఇది చేయొద్దు అని నువ్వు చెప్పొద్దు, నువ్వు అది చెప్పొద్దు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ రామాయణం అమ్మ, బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీరామచంద్రమూర్తి. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తిని గూర్చి జ్ఞానులు దర్శించిన విధానం వేరు, సామాన్యులు దర్శించిన విధానం వేరు. సామాన్యుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విధంగా కనిపిస్తారు శ్రీరాముడు, జ్ఞానుల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో విధంగా కనిపిస్తారు. అర్థమైందమ్మా? ఇప్పుడు శ్రీరామచంద్రుడు చిన్నప్పుడే బాల్యంలో ఉన్నప్పుడే కొన్ని సందేహాలు కలుగుతాయి. సందేహ నివృత్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వశిష్ఠ మహర్షి దగ్గరకు వెళ్తే వశిష్ఠ మహర్షి అఖండమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తారు. అవునమ్మా? ఎవరు అందించింది? వశిష్ఠ మహర్షి. ఏం చెప్పారు? జ్ఞానాన్ని చెప్పారు. వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి బోధించినటువంటి జ్ఞానాన్ని ఏమన్నారు? యోగ వాసిష్టము అన్నారు. ఏమన్నారు? యోగ వాసిష్టము అన్నారు. దాన్ని ఫిల్టరైజేషన్ చేసి అన్ని శ్లోకాలు మనం చదవలేము, అంత మనం ఈ టైం సరిపోదని చెప్పి దాన్ని ఫిల్టరైజేషన్ చేసి వశిష్ఠ గీత అని చెప్పి కుదించి రాశారు. దాన్ని వశిష్ఠ గీత అన్నారు. బ్రహ్మజ్ఞానాన్ని చెప్పారు, అందులో బ్రహ్మజ్ఞానాన్ని చెప్పారు. కానీ శ్రీరాముడు తన యొక్క జీవన పర్యంతంలో ఎప్పుడు కూడా అలాంటి బ్రహ్మజ్ఞానాన్ని ఎవరి మధ్య ఎక్కడ బహిరంగంగా ఎక్కడ చెప్పలేదు, బహిరంగంగా ఎప్పుడు ఎక్కడ ప్రకటించలేదు. ఒక సామాన్య నరుడి వలె జీవించాడు. కానీ కొన్ని ఉపనిషత్తులు కానీ కొన్ని పురాణాలను మనం పరిశీలించేసినప్పుడు ఆ ఉపనిషత్తుల్లో శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామికి అఖండమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని బోధించినట్టు మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ముక్తికోపనిషత్తు తీసుకున్నారనుకోమ్మా, ముక్తికోపనిషత్తులో చెప్తారనమాట. అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఏమంటుందంటే నిజభక్తుండైన ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రమూర్తి ఈ విధంగా ఆత్మజ్ఞానమును బోధించారు అని రాస్తుంటుంది అనమాట. అర్థమైందమ్మా? అంటే ఏం చేశారు శ్రీరామచంద్రమూర్తి? తనకు జ్ఞానం తెలిసి ఉన్నప్పటికీ కూడా అందరికీ చెప్పలేదు. అర్హత ఉన్న వాళ్ళకే చెప్పారు. మరి మిగతా సందర్భంలో ఏం చేశారు? లైఫ్ స్టైల్ జీవించుకుంటూ వెళ్ళారు. ఆయన శ్రీరామచంద్రమూర్తి జీవన విధానం మీరు రామాయణం విన్నారనుకోండి, అబ్బా ఇంత గొప్పగా జీవించారా అనిపిస్తుంది అనమాట. మనం అలా జీవిస్తామా లేదా అని కూడా మనకు అనిపిస్తుంది అనమాట. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. సీతాపహరణం తెలుసు కమ్మా? ఏమైనట్టు సీతాపహరణం అంటే ఏంటి? ఎవరో సీతమ్మ వారిని అపహరించారు. ఎవరు? ఆయన పేరు రావణాసురుడు. 10 తలల రావణాసురుడు. ఎన్ని తలలు? 10 తలల రావణాసురుడు. ఒక్క తల ఉన్న శ్రీరాముడు, ఒక్క తల ఉన్న సీతాదేవి. అర్థమైందమ్మా? ఒక్క తలకాయ ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క ధర్మపత్నిని, ఒక్క తలకాయ ఉన్న సీతాదేవిని 10 తలకాయలు ఉన్నటువంటి రావణాసురుడు అపహరించి సముద్రాల అవతల 7 సముద్రాల ఆవల లంకలో అశోకవనంలో బంధించి ఉంచాడు. శ్రీరాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అయినప్పటికీ కూడా, అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నప్పటికీ కానీ ఆయన ఎక్కడా కూడా హూంఫట్ అని చెప్పి ఆ సుదర్శన చక్రాన్ని పంపేయటం కానీ ఇట్లేం చేయలేదమ్మా. ఆయన మిగతా మానవులందరూ ఎలా నడుచుకుంటూ వెళ్ళారో అలాగే నడుచుకుంటూ వెళ్ళాడు. అర్థమైందమ్మా? ఇక్కడ ఒక చిన్న సంఘటన మీకు చెప్తా, మీకు తెలిసిందే మరోసారి గుర్తు చేస్తా. ఆ అడవిలో సీతమ్మ జాడ కోసం వెతుకుతూ ఉన్నటువంటి సందర్భంలో రాముడు విలపిస్తూ ఉన్నాడంట. చెట్టును పుట్టను పట్టుకొని సీతమ్మ తల్లి కనిపించిందా అని చెప్పి వెతుకుతూ ఉంటే, విలపిస్తూ ఉంటే అందరికీ ఆ ఘట్టమైనటువంటి వాళ్ళందరికీ, చూసిన వాళ్ళందరికీ హృదయం ద్రవించిపోయిందంట. అబ్బా, భార్య కోసం ఇంత తప్పించే పురుషులు ఉంటారా అని. అంటే ఏంటర్థం? భార్య కోసం ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు అలా తప్పించాలని ఉద్దేశం. వాడు ఎత్తకపోయినటువంటి వాడు ఎంత గొప్పవాడైనా కానీ వెళ్ళి వాడిని కొట్టి నీ భార్యను తెచ్చుకోవాలనే సందేశం. అర్థమైందమ్మా? అధర్మం జరిగినప్పుడు చూస్తూ చేతులు ముడుచుకొని కూర్చోవద్దు అని చెప్పేటువంటి సందేశం అన్నమాట అక్కడ.
ఏడుస్తూ ఉంటే ఈ సంఘటన జనం చూసి ఒక విధంగా అనుకున్నారు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు పరివేష్టితమై ఉండి ఈ సంఘటనని పార్వతీదేవి పరిశీలించిందంట. అసలు ఏం జరుగుతుందో ఒకసారి భూలోకంలో చూద్దామని చూస్తే శ్రీరాముడు అరణ్యంలో చెట్లు పట్టుకొని, పుట్టలు పట్టుకొని, వాళ్ళను పట్టుకొని, వీళ్ళు పట్టుకొని బోరున ఏడుస్తున్నాడు. అప్పుడు పరమేశ్వరుడితో అమ్మవారు అంటుంది, ఏమి స్వామి అక్కడ అలా విలపిస్తున్నాడు? నిజంగా ఎవరైనా అలా విలిపిస్తారా? మనలాంటి వాళ్ళు ఎవరైనా, ఏ దేవతలైనా ఏ దేవుడైనా కానీ ఇలా విలిపిస్తాడా? ఇదేమిటి సిచ్యువేషన్, ఇలా ఉందేంటి ఎన్విరాన్మెంటు? అసలు రాముడికి ఏమైంది? నిజంగానే గతం మర్చిపోయాడా? తన స్వరూపాన్ని కోల్పోయాడా? స్వరూప జ్ఞానం మర్చిపోయాడా? ఆయన శ్రీ మహావిష్ణువు అనేటువంటి విషయం ఏమైనా మర్చిపోయిందా ఏమైనా అని చెప్పి అంటుంది. అప్పుడు పరమశివుడు అంటాడు, అట్లేం జరగలేదమ్మా, ఆయన నిజంగా ఏడవట్లేదు, ఏడ్చినట్టు నటిస్తున్నాడు అని చెప్పి. నేను నమ్మనండి, నేనైతే నమ్మను. చూస్తే అట్లుందా? నటనైనా అలా ఉందా? నటించినట్టుందా? అక్కడ జీవించినట్లుంది. నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి అంటారే, అట్లా ఉంది. నాకే ఎట్లా అనిపిస్తుంది, పులకాంకితమైనట్లుంది. ఎట్లా జరుగుద్ది? ఆగండి నేను వెళ్ళి టెస్ట్ చేసి వస్తా అని చెప్పి అమ్మవారు పార్వతీదేవి సీతమ్మ తల్లి వేషాన్ని ధరించి అక్కడికి వచ్చి నిల్చుంటుంది అనమాట. కూర్చుంటుంది అక్కడ. శ్రీరాముడు చరించేటువంటి ఆ మార్గంలో కూర్చుంటుంది. కూర్చుంటే శ్రీరాముడు అటుగా వెళ్తామని చూస్తాడు, అమ్మవారిని చూస్తాడు. చూసేమంటాడు, అమ్మ సీతమ్మ తల్లి ఇట్టేమన్నా వెళ్ళిందా? ఆమె జాడేమైనా మీకు తెలుసా అమ్మ అని అడుగుతాడు. ఎవరిని? పార్వతీదేవిని. ఆమె ఏ వేషం వేసుకుంది? సీతాదేవి వేషం వేసుకునే కూర్చొని ఉంది. సీతాదేవి లాగానే ఉంది, సేమ్ అదే స్ట్రక్చరు, అదే శారీ, అదే బాడీ లాంగ్వేజ్ సేమ్ అలాగే ఉందన్నమాట. ఉన్నా కానీ శ్రీరాముడు ఇలా అడిగేసరికి ఆశ్చర్యపోతుందన్నమాట. ఆశ్చర్యపోతుంది. అప్పుడు అంటాడు, అమ్మ నువ్వు నా తల్లివి, పార్వతీమాతవు, ఆ మాత్రం గుర్తించలేదనుకున్నావమ్మా? నేను నిజంగా ఏడుస్తున్నా అనుకుంటున్నావా? ఇదంతా నా ప్లానింగ్ కాదు. అంటే నా భార్యను ఒకళ్ళు ఎత్తకపోవడం అనేది ఉంటుందమ్మా? ఇదంతా నా ప్లానింగు, నేనే సెట్ చేశా లోక కళ్యాణం కోసం. కొంతమందిని అనుగ్రహించేది ఉంది, కొంతమందిని సంహరించేది ఉంది. సంహరించే వాళ్ళని సంహరించాలి, అనుగ్రహించే వాళ్ళని అనుగ్రహించాలి. అందుకోసమే నేను అవతారాన్ని ధరించాను, అవతార ధర్మాన్ని పూర్తి చేస్తున్నా, నేను నటిస్తున్నా తప్ప జీవించలేదు అంటాడు. వ్యాస భగవానుడు కూడా రామాయణాన్ని రాస్తారమ్మ. ఆధ్యాత్మ రామాయణం మీరు ఒకరు చూసింటే ఏం లేదు, లేకపోతే వీలైతే ఒకసారి చదవండి. వాల్మీకి రామాయణం చదివిన తర్వాత ఆధ్యాత్మ రామాయణం అని ఈయన రాశారు, వ్యాస భగవానుడు రాశారు. అన్నీ రాసిన తర్వాత రామాయణం రాయాలనిపిస్తుంది నాకు కూడా అని చెప్పి వ్యాస భగవానుడు అనుకున్నాను, ఇంతమంది రామాయణాలు రాస్తున్నారు, నేను రాస్తా అని చెప్పి వ్యాస భగవానుడు రామాయణాన్ని రచించారు. ఆధ్యాత్మ రామాయణం దాని పేరు. దాంట్లో ఉంటుందన్నమాట ఒక చిన్న సంఘటన, మీకు తెలిసిందే, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. మండోదరి తెలుసుగమ్మా. రాముడు అసలు అరణ్యాలకు ఎందుకు వెళ్ళాడు అనే క్వశ్చన్ వేస్తే, రాముడు ఎందుకు అరణ్యాలకు వెళ్ళాడు? కైక వరాలు కావాలని అడిగింది, 3 వరాలు కోరుకుంది. అందులో శ్రీరాముడు అరణ్యాలకు వెళ్ళాలి, భరతుడికి పట్టాభిషేకం, ఏగమ్మ కోరికలు ఇలా కోరుకున్న ఈవేళ అంటే కైకేయివి దశరథుని 3 వరాలు అడిగింది. మరి కైకేయి వరాలు అడగడానికి కారణం ఎవరు? మందర చెప్పిన మాటలు విన్నది. మందర చెప్పిన మాటలు విన్నది. మందర కనుక అట్లా చెప్పకపోతే కైకేయి వరాలు అడిగేది కాదు, రాముడు అరణ్యాలకు వెళ్ళేవాడు కాదు, ఈ ప్రోగ్రాం జరిగేదే కాదు. ఈ ప్రోగ్రామ్కి మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎవరు? మందర. అప్పుడు అంటే ఆధ్యాత్మ రామాయణంలో వ్యాస భగవానుడు పలుకుతాడనమాట, అమ్మ కైకేయితో మందర మాట్లాడిందని మీరు అనుకుంటున్నారు కదా, మందరకు అసలు ఏం తెలియదు, అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు. నేను ఆ రోజు సంకల్పిస్తే ఆ యొక్క వాక్కుల తల్లి శారదామాత మందర యొక్క నాలుక మీద కూర్చొని, నేనేమైతే నోటీస్ చేశానో, నేనేమైతే పలకమని చెప్పానో అవే పలికింది. యాస్టిజ్ నేను ఏదైతే పేపర్ మీద రాసిచ్చానో, నేను రాసిచ్చింది రాసినట్టు పలికింది. ఇందులో మందర పాత్ర లేదు. డైరెక్టర్ ఎవరు? నేనే. రైటర్ ఎవరు? నేనే. స్క్రీన్ ప్లే ఎవరు? నేనే. స్క్రీన్ ప్లే డైరెక్టర్ మొత్తం నేనే, యాక్షన్ మొత్తం నాదే. నేను చెప్పమన్నట్టే తను చెప్పింది.
మళ్ళా అక్కడి నుంచి మళ్ళీ నేను వచ్చి కైకమ్మ యొక్క నాలుక మీద కూర్చున్నా. నేను కాదు, మళ్ళా సరస్వతీదేవినే పంపించా. మళ్ళీ కైకమ్మ యొక్క నాలుక మీద కూర్చొని నేను ఏదైతే ఇచ్చానో ఉంటుంది, స్క్రిప్ట్ ఉంటుంది కదా, నేను ఏదైతే పలకమని చెప్పానో అదే పలికింది దశరథుడి దగ్గర. అంతే, ఇంక అయిపోయింది, కథ స్టార్ట్ అయింది, యాక్షన్ స్టార్ట్ అయింది. మరి దీంట్లో ఎవరి పాత్ర ఏం లేదమ్మా, ఇదంతా నా డైరెక్షనే, ఈ స్టోరీ నాదే, స్క్రీన్ ప్లే నేనే, స్టోరీ స్క్రీన్ ప్లే మొత్తం నాదే, రైటర్ని కూడా నేనే, నేను చూస్ చేసిందే. పలానా విధంగా ఉండాలి, ఇది నేను పలానా చోట స్టార్ట్ అవ్వాలి, పలానా విధంగా ప్రయాణం అవ్వాలి, పలానా విధంగా జీవించాలి అని చెప్పి నేను అనుకున్నది అనుకున్నట్లు జరిగింది. ఓకే అమ్మా. ఇప్పుడు సామాన్యులు రాముణ్ణి ఎలా తీసుకుంటారు, జ్ఞానులు ఎలా తీసుకుంటారు? విమర్శించేవాళ్ళు విమర్శిస్తారు. అర్థమైందమ్మా? రంగనాయకమ్మ అని ఒక ఆమె రామాయణ విశ్వవృక్షం అని రాస్తుంది, మీకు తెలుసో లేదో, మీకు ఐడియా ఉంది అమ్మగారు? ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు రామాయణ విశ్వవృక్షం అని రాసింది. అదే రామాయణాన్ని విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి గారు రామాయణ కల్పవృక్షం అని రచించారు. అర్థమైందమ్మా? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు, నాస్తికులు నాస్తికంగా మాట్లాడారు, ఆస్తికులు ఆస్తికంగా మాట్లాడారు, జ్ఞానులు జ్ఞాన పద్ధతితో వచించారు. మీరు యోగ శాస్త్రాన్ని పరిశీలన చేసినప్పుడు దాంట్లో ఒక మాట ఉంటుంది అనమాట, దశరథుని పుత్రుడు రాముడని తలచేరు సుమ్మన్న, దశరథుని పుత్రుడు రాముడని తలచేరు సుమ్మన్న, జన్మాదులాత్మ రాముడన్నడు ఎరుగబోడన్న, తారకము సూటెరుగవలెనన్న, సద్గురుని కృపచే తారతమ్యము తరచిగనుమన్న. దశరథుని పుత్రుడు రాముడని తలచేరు సుమ్మన్న, జన్మాదుల ఆత్మ రాముడెన్నడు ఎరుగబోడన్నా అని చెప్పి ఆయన ఎక్కడ రాశాడు? రాముడు అంటే శరీరం అనుకుంటున్నారా? రాముడు శరీరం కాదు, ఆ శరీరంలో ఉన్న చైతన్యమే రాముడు, ఆత్మరాముడు. అది గుర్తించాలి అని ఇక్కడ మనకు చెప్పటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ 26వ శ్లోకంలో నా బుద్ధి భేదం జనయేదజ్ఞానాం కర్మసంగినాం జోషయే సర్వకర్మాణి విద్వాన్యుక్త సమాచరాన్. ఈ లోకంలో జ్ఞానులు ఎలా జీవించాలి అనేది సూచిస్తున్నాను. ఈ లోకంలో జ్ఞానులు ఎలా జీవించాలి అనేది సూచిస్తున్నాను. జ్ఞానులు ఎలా జీవించాలి అంటే అజ్ఞానులను మీరు ఇబ్బంది పెట్టేట్లుగా మాట్లాడొద్దు. అజ్ఞానులను వదిలేయండి, వాళ్ళు చేసుకునేవి వాళ్ళని చేయనండి. మరి అజ్ఞానుల దగ్గరికి వెళ్ళి మీరు అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది తప్పు, ఇది తప్పు అని మీరు చెప్పారనుకోండి, వాళ్ళు రెంటికి చెడిపోతారు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇదేముంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని అన్నాం అనుకోండి, కృష్ణుడు కనపడతారా? ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం భగవద్గీత చదువుకుంటున్నాం, స్వామి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఉన్నాడని దండం పెడుతున్నాం, హారతి ఇస్తున్నాం, నైవేద్యాలు పెడుతున్నాం. ఇప్పుడు మరి అట్నుంచి మహాజ్ఞానులు వస్తారు. ఎవరైనా మహాజ్ఞానులు వచ్చి ఏమంటారు, ఏం కృష్ణమూర్తి నీకు ఆ మాత్రం తెలీదా, ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని తెలీదా, ఇక్కడ దేవుడు ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావని అన్నాడు అనుకో అమ్మా, నేనేమనాలా? నాకు తెలుసు అనుకోవాలా, తెలియదు అనుకోవాలా? నేను తెలుసు అనుకోవాలా, తెలియదు అనుకోవాలా? మీరేమనుకోవాలా, నేనేమనుకోవాలా, వచ్చినోడేమనుకోవాలా? ఇప్పుడు మరి ఇక్కడ దేవుడు ఉన్నాడనేనా లేడని నేను అనాలా? ఇప్పుడు అక్కడ లోపల అమ్మవారు ఉన్నారనేనా లేరని అనేనా? మళ్ళీ అంతటా ఉన్నాడని చెప్పారు కదా, వ్యాప్య నారాయణ స్థిత అన్నారు కదా, సర్వత్రా వ్యాపించి ఉన్నాడని చెప్పారు కదా. అంతటా పరమాత్మే వ్యాపించి ఉన్నప్పుడు మరి ఇక్కడ లేకుండా పోతాడా, అక్కడ లేకుండా పోతారా? అంటే మహాత్ముల ఉద్దేశం, జ్ఞానుల ఉద్దేశం ఏంటంటే దైవాన్ని పరిమితం చేసి చూడొద్దు. అపరిమితమైనటువంటి అనంతమైనటువంటి దైవాన్ని ఒక విగ్రహానికో, ఒక గుడికో, ఒక మసీదుకో, ఒక చర్చికో, ఒక గురుద్వారాకో, ఒక యంత్రానికో, ఒక ఫోటోకో పరిమితం చేసి చూడొద్దు. అనంతమైనటువంటి పరమాత్మని అనంతంగా దర్శించండి అని చెప్పారు. మరి ఇక్కడ మనం పెట్టి పూజించడం తప్పేం కాదు, ఇలా చెయ్యాలి.
అంతటా ఉన్న పరమాత్మ ఇక్కడ కూడా ఉన్నాడు అనేటువంటి భావనతో చేస్తున్నాం మనం పరమాత్మ ఉన్నాడు అనే భావనతో చేస్తే ఇక్కడ ఉండి తీరుతాడు, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అర్థమైందమ్మా? ఎండాకాలం అనుకోమ్మా, అంతటా గాలి ఉంటుందని చెప్పి ఫ్యాన్ వేసుకోకుండా ఉంటామా? ఏమండి అంతటా గాలి ఉంటే ఫ్యాన్ ఎందుకు వేసుకున్నారని అడుగుతారమ్మా? ఎందుకు అడగరు? మరి అంతటా ఉన్నప్పుడు ఫ్యాన్ ఎందుకు వేసుకున్నారని మనమేం చెప్పాలా? అంతటా గాలి లేదనే ఫ్యాన్ వేసుకోవటం, ఫ్యాన్ వేసుకున్న దానికి తేడా తెలుస్తుందా లేదా? తెలుస్తుంది కదా. అదిగో అంతటా గాలి ఉన్నా కానీ ఫ్యాన్ వేసుకున్నప్పుడు ఫ్యాన్ కాడ అధికంగా ఎలా ఉంటుందో, అంతటా ఉన్నా కానీ ఒక విగ్రహాన్ని పెట్టి ఒక నమ్మకంతో అనుష్ఠానం చేసిన కాడ ఆ యొక్క శక్తి తరంగాలు ఎక్కువగా ప్రకటితమవుతాయి. ఈ జ్ఞానం మనకి ఉండాలి. అంటే సామాన్యులకు ఆ జ్ఞానం కలిగేదాకా వాళ్ళని వదిలేయమంటుండు, వాళ్ళని టచ్ చేయొద్దు అంటుండు. నువ్వు అది చేయటం తప్పు, ఇది చేయటం తప్పు, అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు, నువ్వు అనొద్దు అంటున్నారు ఇక్కడ పరమాత్మ. ఇది ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారంటే జ్ఞానులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఏం చేయాలి మరి అంటే, నీవు సత్కర్మాచరణ చేస్తూనే ఉండు. జ్ఞానులకు నువ్వేమి, అజ్ఞానులతో ఏమీ మాట్లాడొద్దు. అర్హత లేనటువంటి వాళ్ళకు, తెలియని వాళ్ళకేమీ చెప్పొద్దు. దీనికి స్వామి సుందర చైతన్యానంద స్వామి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారు. ఏమని చెప్తారంటే, 6 నెలల పసిపిల్లవాడికి 6 నెలల పసిపిల్లవాడికి ఇప్పుడు మంచిగా బాగా టేస్ట్గా ఉన్నాయని చెప్పి మడత కాజాలు, గర్చికాయలు, చక్రాలు, ఆలుగడ్డ ఏపిళ్ళు, చిలకడ దుంపలు అవన్నీ తీసుకొచ్చి పెడతారా? పెట్టరు. ఎందుకంటే వాడి వయసు వేరు, వాడు తీసుకునే ఆహారం వేరు, వాడి స్టామినా వేరు. వాడి స్టామినాకి సరిపోయినటువంటి ఫుడ్ ఇవ్వాలి. అర్థమైందమ్మా? అది పెద్దవాళ్ళకి, యంగ్స్టర్స్ ఉంటే వాళ్ళకివ్వు, జిమ్కి వెళ్ళే వాళ్ళకివ్వు, తింటే నిమిషంలో అరిగిపోయింది వాళ్ళకి. పసిపిల్లగాడికి ఇస్తే అజీర్తి చేసిద్ది. అలాగే ఈ యొక్క జ్ఞానాన్ని కూడా ఎవరికి పడితే వాళ్ళకి చెప్పొద్దు. వాడు అర్హుడైనా కాదా అని చెప్పి ఆలోచించి చెప్పాలి అని చెప్పారు. అర్హత లేనటువంటి వాళ్ళకి దీని గురించి చెప్పొద్దు అని చెప్పి మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 26వ శ్లోకం ద్వారా చెప్తూ ఉన్నారు. గుర్తించును వాళ్ళని ఎలా మార్చాలని మరి చెబితేనే అర్థమైంది. వాళ్ళు చెబితే వినరు అని చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. వాళ్ళకి చెప్పటం కంటే కూడా, వాళ్ళని చెప్పి మార్చడం కంటే కూడా నువ్వు చేసుకుంటూ వెళ్తే ఒకానొక నాడు నీ మార్గంలోకి అతను వస్తాడు. జపం నువ్వు ఎందుకు చేస్తున్నావో నిన్ను అడిగితే చెప్పు. నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావో అడిగితే చెప్పు. అడగకపోతే చెప్పు. నువ్వు చేసుకుంటూ వెళ్తే ఒకసారి కాకపోతే ఒకసారైనా కానీ అర్థం చేసుకుంటాడు, ఆచరిస్తాడు అని చెప్తున్నాడు. అర్థమైందా? కాబట్టి మనం సత్కర్మాచరణ చేస్తూనే ఉండాలి. ఎంత జ్ఞానం కలిగినా కానీ సత్కర్మాచరణను విడిచిపెడితే భ్రష్టుడైపోతావు. ఇప్పుడు నువ్వు ఏమీ సాధన చేయకుండా అన్నీ విడిచిపెట్టి మూలనకొచ్చుంటే నీ వెనక నీ భార్య ఏం సాధన చేస్తుంది? నీ తల్లిదండ్రులు కానీ, నీ అక్క చెల్లెళ్ళు, నీ అన్నదమ్ములు, నీ కొడుకు, కోడలు, మనవడు, మనవరాళ్ళు, కూతురు, అల్లుళ్ళు వాళ్ళు ఏం చేస్తారు? నువ్వే పారాయణం చేయకపోతే, నువ్వే భగవద్గీత చదవకపోతే, నువ్వే పూజ చేయకపోతే, నువ్వే మంత్ర అనుష్ఠానం చేయకపోతే, నువ్వే ధ్యానం చేయకపోతే నీ వెనకున్నోళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా నీలాగానే నాస్తికుల్లాగా తయారవుతారు. కనీస సంస్కారాన్ని కూడా లేకుండా జీవిస్తారు. అందుకేమో మనం ఏం చేయాలంటే, మనం చేసేటువంటి సత్కర్మ సాధన ఆపకూడదు. కాకపోతే కర్తృత్వరహితంగా చేయాలి. నేను కర్తను కాను అనేటువంటి భావనతో చేయాలి. ఎందుకంటే అమ్మా, ఈ లోకం నిన్ను చూస్తూ ఉంటుంది, గమనిస్తూ ఉంటుంది. మీరు రోజు గుడికి వెళ్తున్నారనుకో, గుడికి వెళ్తుందంటే ఎట్ట అబద్ధం ఆడిందే నీతోటి, భలేగా అబద్ధం ఆడింది. గుడికి వెళ్ళేమో అబద్ధం ఆడిద్దా, పారాయణ అబద్ధం ఆడిద్దా, భగవద్గీత చదివేమో అబద్ధం ఆడిద్దా, ఆమె అబద్ధం ఆడిందే. అంటే మిగతా వాళ్ళు అబద్ధం ఆడితే తప్పు లేదు, వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడినా తప్పు లేదు, ఎన్ని మోసాలు చేసినా తప్పులేదు. కానీ భగవద్గీత చదివే వాళ్ళు అబద్ధం ఆడితే వాళ్ళు ఊరుకోరు, మంత్రాలు చదివే వాళ్ళు అబద్ధం ఆడితే ఊరుకోరు. ఎందుకంటే మీరు ఫస్ట్, నేను ఇందాకనే చెప్పా, మీరు ముద్ర వేసుకున్నారు మేము మంచోళ్ళమని. అర్థమైందమ్మా? మేము చెడు పనులు చేయము, సత్కర్మలే చేస్తామని ఒక ముద్ర వేసుకొని మీరు కూర్చున్నారు. ఒక ముద్ర వేసి కూర్చుకున్న తర్వాత మీరు తప్పు చేస్తే వాళ్ళ కళ్ళన్నీ మీ మీదనే ఉంటాయి. ఎందుకు? మంచి చేస్తున్నది కాదు. మీరు 18 రోజులు గుడికొచ్చి పారాయణం చేస్తే ఒక్కళ్ళతో చెప్పరమ్మా.
మీరు 18 రోజులు అబ్బా 18 రోజులు గుడికెళ్ళి భలే పారాయణం చేశారని ఒక్కళ్ళు చెప్పరు, ఒక్కళ్ళు మెచ్చుకోరమ్మా. అర్థమైందమ్మా? పులిహారలో పురుగు వచ్చిందనుకో, మీరు పెట్టిన ప్రసాదం పులిహారలో పురుగు వచ్చిందనుకో, ఏందమ్మా పులిహార ఉంటాం కూడా అలా వాడు భక్తులు అంటగా, ఏం భక్తులే అని చెప్పి దాన్ని వాట్సాప్లో ఫోటో తీసి పెద్దగా చేసి జూమ్ చేసి మరీ ఉండబెట్టుద్ది. చూడండి పురుగులో ఉన్న ప్రసాదం పెడుతున్నాడు వాడంట, పారాయణాలు చేస్తున్నారండి. ఏం పారాయణాలు అమ్మ అంటే మనల్ని గమనిస్తూ ఉంటుంది లోకం. మీరు అనుకుంటారు ఓ మేము గుడికాడికి వస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదని. ఏం కాదు, అందరూ పట్టించుకుంటూనే ఉంటారు. మీ కొడుకు, మీ కోడలు, మీ మనవడు, మీ మనవరాలు అందరూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీరేం చేస్తున్నారు, మీరు టీవీలో ఏం సీరియల్ చూస్తున్నారు, ఏం ప్రోగ్రామ్ చూస్తున్నారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, మీ బిహేవియర్ ఎలా ఉంది, మీరు భగవద్గీత చదవడం వల్ల కొంచెమైనా మారారా, అమ్మగారి వెంట తిరిగినందుకు మీలో కొంచెమైనా మార్పు వచ్చిందా లేదా అని గమనిస్తూ ఉంటారు. చాలామంది మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారులే ముసలి అని అనుకుంటారు. అట్లేముండదమ్మా. ఎవరికి ఉండే వ్యాలిడిటీ వాళ్ళకున్నది, ఎవరికి ఉండే క్రెడిట్ వాళ్ళకున్నది. అందరినీ ఈ లోకం గమనిస్తూ ఉంటుంది. మంచి చేస్తే ఒక్కళ్ళు కూడా ఏం మాట్లాడరమ్మా. సపోజ్ ఉదాహరణకి ఒక యోగి వెళ్తూ ఉన్నాడమ్మా, మంచిగా కొన్ని వందల మంది ఆయన అనుసరిస్తూ ఉన్నారు. ఆయన వెళ్తూ ఉంటే ఒకసారి ఆయన మీద ఒక బల్లి పడితే తీసి ఇట్లా అన్నాడు. ఆయనకు తెలియదు. ఇలా అంటే పోయి వెనక ఎవరి మీదనో పడ్డది. పడితే ఒక అమ్మాయి మీద పడింది అనుకో, గురువు గారు ఏం చేశారు, బల్లిని అమ్మాయి మీద విసిరివేశాడు అని చెప్పి టీవీలో స్క్రోలింగ్స్. అర్థమైందా? మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన చేసిన మంచి ఒక్కరోజు చూపెట్ల ఆయన. అర్థమైందమ్మా? ఆయన ఎన్ని అన్నదానాలు చేసింది కానీ, ఎంతమందికి భగవద్గీత పారాయణాలు నేర్పించింది కానీ, ఎంతమందికి ధ్యానం నేర్పించింది కానీ, ఎంతమందికి ఉపాధి కల్పించింది కానీ, ఎన్ని సత్కర్మలు చేసింది కానీ, ఈ లోకానికి ఎంత మేలు చేశాడు ఇవన్నీ చెప్పరమ్మా. ఒక చిన్న మిస్టేక్ చేస్తే భూతద్దంలో పెట్టి చూస్తుంది ఈ లోకం. అందుకని పరమాత్మ ఏమని చెప్తున్నానంటే, నాయన నువ్వు వాళ్ళ జోలికి పోమాకు, అజ్ఞానుల జోలికి నువ్వు పోమాకు, నీకున్న జ్ఞానంతో నువ్వు ఆచరిస్తూ వెళ్ళు. ఎవరైనా అర్హుడు కనిపిస్తే వాళ్ళకి ఈ జ్ఞానాన్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చెయ్యి, వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పు. సపోజ్ ఉదాహరణకి ఒకళ్ళు గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే గురువుగారు మేము రామాయణం చదవాలా భారతం చదవాలా అని అడిగిండంట, లేదా రామాయణం చదవాలా భాగవతం చదవాలా అని అడిగిండంట. గురువుగారు ఏం చెప్పాలా? రామాయణం చదవాలా భాగవతం చదవాలంటే ఏం చెప్పాలా? రెండూ చదువు నాయనండి. ఏది ముందు చదవాలి గురువుగారు అండు? ఏది ముందు? నాయన ఏదైనా చదువు కానీ ఒక ఫండమెంటల్ అనేది ఒకటి ఉంది. శ్రీరామచంద్రుడు నడిచినట్లు నువ్వు నడు, శ్రీకృష్ణ పరమాత్మ నడిచినట్లు నువ్వు నడవద్దు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడో అలా జీవించు. శ్రీకృష్ణుడు నడిచినట్లు కాదు, జీవించినట్లు కాదు. వారు చెప్పారే భగవద్గీతలో చెప్పారు కదా అట్లా నడు అన్నారు. ఏం స్వామి శ్రీకృష్ణుడు ఏమన్నా తప్పు చేసిండా అన్నాడు. రాముడు నడిచినట్టు నడవన్నాడు, రాముడు గొప్పవాడన్నావు, మరి శ్రీకృష్ణ పరమాత్మ నడిచినట్టు నడవద్దన్నావు. శ్రీకృష్ణ పరమాత్మ ఏమైనా తప్పు చేశాడని కాదు నాయన. శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి కొన్ని అద్భుతాలు ఉన్నాయి, కొన్ని మహిమలు ఉన్నాయి. వాటిని చూస్తే నువ్వు అలా చేయాలనుకుంటే నువ్వు ఇబ్బంది పడతావు, అలా నువ్వు చేయలేవు. అందుకని నిన్ను అలా చెయ్యొద్దని చెప్పిన తప్ప శ్రీకృష్ణ పరమాత్మ తప్పు చేశాడని కాదు నాయన అని చెప్తారు. ఏం చేశాడు స్వామి శ్రీకృష్ణ పరమాత్మ? ఏమి లేదు నాయన. ఒకసారి ఇంద్రుడికి కోపం వచ్చిందంట, ఓ పెద్ద వర్షం కురిపించిండు. అర్థమైందమ్మా? వడగండ్ల వర్షం, పెద్ద వర్షాన్ని కురిపించిండు. ఆ గోకులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కొట్టుకుపోయేటువంటి పరిస్థితి వచ్చిందనమాట. వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడం కోసం అక్కడ ఒక పర్వతం ఉంటే దాన్ని ఎత్తి పైకి లేపిండు. ఏం పర్వతం అమ్మది? గోవర్ధనగిరిని పైకి లేపిండు. దాని చేత్తోటేనా? చిటికిన వేరు మీద. అంటే శ్రీకృష్ణ పరమాత్మ చిన్నప్పుడే, బాల్యంలో ఉన్నప్పుడే ఆ గోకులంలో ఉండేటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగిందని చెప్పి చిటికిన వేలతో గోవర్ధనగిరి లేపి ఎన్ని రోజులు ఉంచిండు? గంట 2 గంటలు కాదని 7 రోజులు ఉంచిండంట. 7 రోజులు గోవర్ధన్. మరి ఒకవేళ ఎప్పుడైనా మీ ఊళ్ళో వర్షం వచ్చిందని చెప్పి నువ్వు కూడా మీ ఇల్లు లేపాలని నువ్వు అని అనుకుంటే, ఎప్పుడైనా తుఫాన్ వచ్చిందని చెప్పి అట్లా ఆ ఊరిని ఎత్తుదామంటే అది నీకు ఇబ్బంది అవుద్ది. అలాంటివి నువ్వు చేయొద్దు, అలాంటివి చేస్తే నీకు చాలా ఇబ్బంది అవుద్దని నేను చెప్పా. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ చేసినట్లు చేయొద్దని చెప్పింది. నీకు అందుకు నాయన తప్ప వేరే ఉద్దేశంతో కాదు. శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారంటే సంపూర్ణ అవతారం అన్నారు.
పరమాత్మ యొక్క సంపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం అని చెప్పి మనకు మహాత్ములు దర్శించి చెప్పారు. నువ్వు శ్రీకృష్ణుడిలా చేయలేవు నాయన, కాబట్టి ఇప్పుడు శకటాసురుని చంపడం, పోతను చంపడం, ఇవన్నీ ఎన్ని బాల్యంలోనే అద్భుతాలు చేశారు కదా, కంసుని సంహరించడం, అవన్నీ నువ్వు చేయలేవు, అవన్నీ నువ్వు చేయలేవు. కాబట్టి యుక్తి లేదు, నీకు యుక్తి లేదు, శక్తి లేదు. కాబట్టి భగవద్గీతలో నువ్వు ఎలా జీవించాలో చెప్పారు, అలా జీవించితే చాలు నాయన అని చెప్పి లోకానికి ఆ గురువుగారు వచ్చినటువంటి శిష్యుడికి చెప్పాడు. ఓకే అమ్మా, మనం ఏం చేయాలి? రామాయణంలో శ్రీరామచంద్రుడు ఎలా జీవించాడో అలా జీవించాలి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పారో అలా జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. లోకంలో ఉండేటువంటి సామాన్యుని మనం నువ్వు అలా అది తప్పు ఇది తప్పు అని వాదించకుండా, అది చేయటం తప్పు ఇది చేయటం తప్పు అని అనకుండా నువ్వు పద్ధతిలో ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళు, జ్ఞాన పద్ధతిలో ప్రయత్నం చేసుకుంటూ. సపోజ్ ఉదాహరణకమ్మ, ఒక ఆయన కార్తీక సోమవారం రోజున దీపం వెలిగిద్దామని లేచిండమ్మ, ఆ రోజు కుదరలేదు. ఆ రోజు జలుబు చేసిందని ట్యాబ్లెట్ వేసుకుంటే నిద్ర వచ్చింది, పడుకొనుడు. తెల్లవారి మంగళవారం వెలిగించిండు, మంగళవారం దీపం వెలిగించిండు. మంగళవారం వెలిగేయటం తప్పు కాదుగమ్మ, ఎమ్మడి అని ఫోటో తీసిండు అనమాట, చుట్టాలందరూ పంపించిండు, చూడు వీడు కార్తీక మంగళవారం దీపం వెలిగించిండు, మంగళవారం దీపం తప్ప, మంగళవారం దీపం తప్ప అమ్మ. ఇప్పుడు సోమవారానికి మంగళవారానికి ఏం తేడా వచ్చింది? వాడు ఫీల్ అయ్యిండు. ఇక నుంచి ఎప్పుడు కార్తీక మాసంలో అసలు దీపాలు వెలిగిట్ల, వాడు దీపాలు వెలిగిట్ల. అంటే ఒక జ్ఞానం లేని సామాన్యుడిని నువ్వు ఇబ్బంది పెట్టద్దు. అది చేయటం ఇది చేయటం తప్పు అని నువ్వు అనద్దు. మంగళవారం వెలిగించి ఈసారి వచ్చే వారం సోమవారం వెలిగిస్తున్నావు, వదిలే. ఇప్పుడు ఇంతకు నీకు వచ్చే నష్టం ఏంటి? అమావాస్య రోజున దీపం వెలిగించడం నీకు వచ్చే నష్టం ఏంటి? నీకేం లేదు. అది తప్పని నువ్వు ఎందుకు ఖండించాలి? ఇవాళ కాకపోతే నువ్వు మంచి చేస్తూ వెళ్ళు, రేపు మారుతాడు, వాడే మారుతాడు. అర్థమైందమ్మా? అందుకనే మహాత్ములు ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 3వ అధ్యాయం 26వ శ్లోకంలో ఏమని జ్ఞానులకు హెచ్చరిక చేస్తున్నాడు. అర్హత లేనటువంటి వాడికి ఆత్మజ్ఞానాన్ని చెప్పొద్దు. అర్హత లేనటువంటి వాడుకు విలువైనటువంటి రహస్యమైనటువంటి గోప్యమైనటువంటి విషయాలు చెప్పొద్దు. వాళ్ళను గుర్తెరిగి ఎవరికి ఏమి చెప్తే సరిపోయిందో వాళ్ళకి అది చెప్పు. ఎవరికి పడితే వాళ్ళకి ఏది పడితే అది నాకు అదొచ్చు ఇదొచ్చు అని చెబితే ఏం ఉపయోగం? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకమ్మ, ఇప్పుడు నేను ఇక్కడ మీకు బ్రహ్మాండ పంచీకరణ చెబుతా, పెన్నాండ పంచీకరణ చెబుతా అని చెప్పాను అనుకో, మీకు అర్థమవుద్దా? అర్థం అవుద్దా? అందరికి అర్థమైద్దా? అప్పుడు ఏమంటారంటే ఈ నలుగురు కూడా రారనమాట. ఏదో చెబుతున్నాం ఆయన గురువు గారంటే ఏదో చెబుతుండో, బ్రహ్మాండం అంట, పెన్నాండం అంట, అది వచ్చిందంట, ఇది వచ్చింది, ఈ కాలంతా మాదికెందుకు? భగవద్గీత చదివితే ఏం మంచి జరుగుతుందో అది చెప్పమనండి అమ్మ గురువు గారిని, రేపు వెళ్తాం అంటారు. అర్థమైనా? అందుకని సమయస్ఫూర్తి ఉండాలి. గురువుకి ఏముండాలా? సమయస్ఫూర్తి ఉండాలి. ఎవరికి ఏది చెప్తే వింటారు, వాళ్ళకి అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటిది చెప్పాలన్నమాట. అర్థమైందమ్మా? చిన్న ఎగ్జాంపుల్ ఒకటి. చిన్నప్పుడు ఒక ఊరిలో, నేను నా బాల్యంలో ఉన్నప్పుడు ఒక ఊరు వెళ్ళానమాట. వెళ్తే అక్కడ వాళ్ళు విగ్రహారాధన చేస్తానన్నమాట. నాకు ఇంత నాలెడ్జ్ లేదనమాట. గురువుగారు జ్ఞానాన్ని అయితే ఇచ్చారు కానీ ఇంకా చెప్పడంలో అంత ప్రాక్టీస్ నైపుణ్యత రాని రోజులు అనమాట. నేను దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన అని చెప్పి శ్లోకం చదివి దేవుడు నీలోనే ఉన్నాడు, విగ్రహంలో ఉన్నాడా, గుడిలో ఉన్నాడా, అది తప్పు ఇది తప్పు అని చెప్పి నేను ఉపన్యాసం చెప్పొచ్చు. యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మామూలు సత్సంగ సభ్యులే కానీ ఈ ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు కాదనమాట. ఇవన్నీ చెప్పొస్తే వాళ్ళు తెల్లారి ఇంటికి వచ్చి మా నాన్నగారు కంప్లైంట్ చేశారు. ఏమండి గురువుగారు, మీరు గొప్పవారని చెప్పి మీకు ఆరోగ్యం అనుకూలంగా లేక మీ పిల్లవాడిని పంపివంటే మీ పిల్లవాడు వచ్చాడు, కృష్ణయ్య గారు వచ్చారు, కృష్ణయ్య గారు వచ్చి మాకు ఇబ్బంది కలిగేట్లుగా ఉపన్యాసం చెప్పారు, విగ్రహాలు దేవుళ్ళు అంటుండు, గుడికి వెళ్ళటం రైటా అంటుండు, ఇవన్నీ అడుగుతున్నాడు, మరి ఎట్లా అండి అట్లా చెప్తే అని అన్నారు. అప్పుడు వాళ్ళు వెళ్ళాక మా నాన్నగారు నన్ను దగ్గరకు పిలిచి ఒక మాట చెప్పారు. నాయన, వాళ్ళు నిన్ను పిలిచారు, గురువుగారి కుమారుడు అని పిలిచారు. ఎందుకు పిలిచారు? గురువుగారు అబ్బాయి ఇస్తే మాకు ఉపయోగపడేది ఒక మంచి మాట చెబుతారని పిలిచారు. అర్థమైంది? మరి నువ్వు వెళ్ళి వాళ్ళకు ఉపయోగపడితే ఒక మంచి మాట చెప్పరాదు. నీకు వచ్చిన జ్ఞానం వాళ్ళకి ఎందుకు నాయన? నీకెంత వస్తే వాళ్ళకేం ఉపయోగం? వాళ్ళకి ఏది అవసరమో అది చెప్పు. అర్థమైందమ్మా? వాళ్ళకి ఏది అవసరమో అది చెప్పు అన్నారు. ఇక అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా ఎక్కడికైనా వెళితే సమయస్ఫూర్తితోటి సందర్భోచితంగా వాళ్ళకి ఏది అవసరమో అది చెప్పేవాడిని కానీ నాకేదొచ్చో అది చెప్పట్లా. ఇప్పుడు ఎరుక పరిపూర్ణం ఏంటి మీకు అవసరమా? అవసరం లేదు.
అర్థమైందమ్మా? మీకేది అవసరం అది చెప్తే చాలు, మీకు ఉపయోగపడేట్లు చెప్తే చాలు. మీరేమనుకుంటారు, పర్వాలేదు గురువుగారు చెప్పేది మంచిగానే ఉంది అనిపించాలా, కొంచెమైనా ఆచరించాలని అనిపించాలి. ఇప్పుడు సపోజ్ మీ ఇంత చెప్పుకున్నామమ్మా, ఇంత చెప్పుకున్న తర్వాత రేపు ఎవరైనా కానీ కార్తీక మాసంలో అమావాస్య రోజున దీపం వెలిగిస్తున్నారు, మీరేమంటారు, మంచిదేనాయన అంటారు. అంతేగాని ఫోటో తీసి వాట్సాప్లో ఏదో బెటర్గా మీరు అంటే ఒక మార్పు వస్తుంది. మనం ఇది వినటం వల్ల ఏమంటే ఒక మార్పు వస్తుంది. అర్థమైందమ్మా? అందరినీ గౌరవిస్తూ వెళ్ళాలి. అందరిలో కూడా పరమాత్మ యొక్క అంశం ఉందమ్మా. మమై వంశో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ప్రాణులన్నింటి యందు, మానవులే కాదు సమస్త ప్రాణులన్నింటి యందు కూడా నా అంశం ఉంది, నేనే ఉన్నా. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. సమస్త ప్రాణులందరూ యందు కూడా వైశ్వానర అగ్ని రూపంలో నేనే ఉన్నా. నేనే అన్ని ప్రాణుల్లో ఉంటే వాడు తక్కువ నువ్వెలా అంటావు? అంటే ఎవరినన్నా నువ్వు తక్కువగా మాట్లాడితే అది నన్ను కించపరిచినట్లే అవుతుందని చెప్పారు. కాబట్టి మనం ఎవరిని కించపరచకూడదమ్మా. భగవద్గీతలో కూడా ఈ లోకంలో అట్లా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు అనే ఉద్దేశంతో శ్రీకృష్ణ పరమాత్మ 26వ శ్లోకంలో పండితులకు జ్ఞానులకు ఒక హెచ్చరిక చేస్తున్నారు. నాయన, సామాన్యుల పట్ల మీరు అలా ప్రవర్తించవద్దు, వాళ్ళకి ఏది అవసరమో అది చెప్పండి. మీ ఆచరణ ద్వారా అందులో ఉన్న సత్యాన్ని వాళ్ళకి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి నాయన అని చెప్పి మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే అమ్మా? కాబట్టి మనందరం కూడా మనం జ్ఞానులుగా మారదాం, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళను కూడా ఈ మార్గంలో నడిచేట్లు ప్రయత్నం చేద్దాం. ఓకే? దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై, శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతా మాతాకు జై, పోచమ్మ అమ్మవారికి జై, దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.